చెప్తున్నాడు. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామ సర్వే వయం అతః పరం. ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఏమన్నాడంటే నతు ఏవ అహం జాతునాశం, అర్జున నేను అసలు పుట్టలేదు అన్నాడు. అర్జునుడు ఏడుస్తున్నది ఎందుకు అంటే గతాసూన అగతాసూశ్చ, ప్రాణాలు పోతాయని ఏడుస్తున్నాడు. వాళ్ళు చస్తారు, వీళ్ళు చావబోతారు. అసలు ఎవరు చావలే ఇంకా, కానీ మనందరికి కూడా మనం చచ్చిపోతామని తెలుసు. చస్తామనే బాధ అదొక్కటే మనిషిని వేరు చేసేది. మనకు తెలియంది ఏ క్షణంలో వస్తుందో తెలియదు. ఈ ఇల్లన్నా మీద పడుతుంది అంటే ఇంకో గంట ఆగి కూడా పడచ్చు, ఇప్పుడే నా పడచ్చు. కానీ ఇంకో సివిల్ ఇంజనీర్ వచ్చి చూసి చెప్తాడు, పర్వాలేదండి ఇంకో 4 నెలల దాకా ఇది పడదు అని. అట్లా చెప్తాడు. డాక్టర్ కూడా అట్లా చెప్తున్నాడు, వీడు సంవత్సరం బతుకుతాడు అని చెబుతున్నాడు. ఒక రోగం వచ్చిన వాడు ఇంకా ఏడాది బతకచ్చు అని. కానీ వాడు రేపే చావచ్చు. చావక్కటి ఇప్పటి వరకు ఎవ్వడూ చెప్పలేదు, ఎవడు చెప్పలేడు. అది కదా అర్జునుడికి బాధ. అర్జునుడికే కదా, మనమందరం అర్జునులమే, మనకి బాధ అదే. పుట్టింది మనం తెలియదు, ఇప్పుడు పెరుగుతున్నది మనం ఏం చేస్తామో మనకు అర్థం కాదు. అంటే ఏదో మన చేతనైన చేస్తున్నాము, ఎప్పుడో చస్తాము. ఎప్పుడు చస్తామో తెలియదు, చస్తే ఎట్లా, అది కదా మనకు బాధ. ఆ ప్రశ్నకి కృష్ణుడు సమాధానం ఏమిస్తున్నా అంటే దాని నా విందుగానరా, ఇది చాలా బాగుంటుంది, నీకు కూడా అర్థమవుతుంది. నత్వేవ అహం జాతు నాశం. అర్జున నేను అసలు పుట్టలేదు అన్నాడు. సరే నువ్వు పుట్టలేదంటే నువ్వు దేవుడివి కాబట్టి నువ్వు పుట్టలేదంటే మేము ఒప్పుకుంటామయ్యా అన్నాడు అర్జునుడు. నువ్వు కూడా పుట్టలేదు అన్నాడు. అర్జునుడు కూడా పుట్టలేదు. పోనీ నువ్వు పుట్టలేదంటే ఏదో నువ్వు బావమరిదిని, నేను పుట్టాను కదా, ప్రతివాడు పుట్టాడు, పుట్టిన పండగ చేసుకుంటున్నాడు, నువ్వు పుట్టలేదంటున్నాడు కృష్ణుడు. నేను చెప్పడం లేదురా, శాస్త్రం ఇదే చెప్పింది. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని అవ్యక్త ఆది నిధనాన్ని కశ్యకా పరిదేవన అంటాడు. ఒరే ముందు పుట్టలేదు నువ్వు, మధ్యలో పుట్టినట్టు కనపడుతున్నావు, తర్వాత మరణం తర్వాత కూడా నువ్వు ఉండటం లేదు. అవ్యక్త ఆదీని భూతాని, ఈ ప్రాణులందరూ నువ్వు కాదు నేను కాదు, భూతాల ప్రాణులన్నీ ముందు పుట్టలేదు, ఇప్పుడు కనపడుతున్నాయి, వ్యక్తం అవుతున్నాయి. అవ్యక్త నిధనాన్ని చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఉండరు అని నువ్వు చెప్తున్నావు. మరి ముందు ఉన్నారా? లేరు కదా. తర్వాత కూడా ఉండరు కదా. ఉండకపోవడం అనేది వీళ్ళకిద్దరికీ సమానం. ఇప్పుడు మాత్రమే కనపడుతున్నారు. నువ్వు వాళ్ళ కోసం ఎందుకు ఏడుస్తావురా అన్నాడు. అంటే ముందు వాళ్ళు లేరు, రేపు వాళ్ళు ఉండరు, మధ్యలో ఉన్న వాళ్ళ కోసం నువ్వు ఎందుకు ఏడుస్తావు అని చెప్తున్నాడు. నేను అసలు పుట్టలేదు, నువ్వు కూడా పుట్టలేదు, ఈ రాజులందరూ కూడా పుట్టలేదన్నాడు. వాళ్ళు ఎదురుగా కనపడుతుంటే వాళ్ళు పుట్టలేదంటావేమిటయ్యా? ముందు వాళ్ళు పుట్టలేదుట, నేనొక్కడిని కాదు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ కూడా. అంటే ఈ ప్రపంచంలో ఇంకెవరున్నారు? ఉంటే నేను ఉండాలి, లేకపోతే నువ్వు ఉండాలి. నేను నువ్వు ఇద్దరం కాకపోతే ఇంకా వీళ్ళందరూ ఉండాలి. వీళ్ళందరూ అంటే ఈ రాజులు, కనపడుతున్న రాజులు వాళ్ళు కదా, చచ్చిపోతారు. భీష్ముడో ద్రోణుడో ఇంకా కనపడే రాజులు వీళ్ళందరూ కూడా. నువ్వు లేవు, నువ్వు పుట్టలేదు, నేను పుట్టలేదు, వీళ్ళెవరు కూడా పుట్టలేదు అన్నాడు కృష్ణుడు. ఎట్లా వీళ్ళంతా పుట్టకుండా ఉన్నారు? పుట్టకుండా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎట్లా కనపడుతున్నారు? మనకు కనపడుతున్నారు కదా. మరి ఏ సెన్స్లో కృష్ణుడు ఈ మాట మాట్లాడుతున్నాడు? ఇది సత్యమే అయితే, ఇదే నిజమైతే మరి ఎందుకు మనుషులు చస్తున్నారు? పుట్టనివాడు చావకూడదు, పుట్టినవాడు చస్తున్నారు. మన అనుభవంలో చస్తున్నారు. కృష్ణుడు అసలు పుట్టనే లేదు, చావనే చావరు అని చెప్తున్నాడు. ఇదేమిటి మరి? ఎవడు పుడుతున్నాడు, ఎవడు చస్తున్నాడు, అది మనకు తెలియాలి కదా. అదే మాట అని దాని మీద నిలబడకుండా కృష్ణుడు వెంటనే పక్క శ్లోకంలోనే ఏం చెప్తున్నాడంటే, ఈ శ్లోకం విని ఇది విందాం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. అర్జున, నువ్వేం భయపడక్కర్లేదు, నువ్వు ధీరుడు అయితే నువ్వేం ఏడవక్కర్లేదు.
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. అక్కడేమో పుట్టలేదని చెప్పాడు. నేను పుట్టలే, నువ్వు పుట్టలే, వాడు పుట్టలేదన్నాడు. సరే, పుట్టని వాళ్ళు చచ్చిపోయినా మనకు బాధ లేదు కదా. ఒక ఊళ్ళో ఓ రాజు ఉన్నాడు. ఆ రాజు 10 మంది కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు ఆ రాజు అందరూ యుద్ధంలో చచ్చిపోయినారు. ఇప్పుడు మనకు బాధ ఏముంది? ఎందుకంటే ఆ రాజు పుట్టి మనం చూడలే, వాడు పెరగడం మనం చూడలే, వాడు యుద్ధంలో చచ్చిపోయినా మనకు నష్టం లేదు. ఎందుకంటే అది కథలాగా వింటున్నాం కాబట్టి. మనది ఎట్లా కాదు కదా, మనం చూస్తున్నాం, మనం వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నాం. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు లేకుండా పోతున్నారు. ఎన్నో పనులు ఆగిపోతున్నాయి. ఒక మనిషి చచ్చిపోయినాడంటే ఎన్ని పనులు ఆగిపోతున్నాయి. వాళ్ళని నమ్ముకున్న వాళ్ళందరూ బాధపడుతున్నారు. మరి ఇదంతా సత్యం కాదంటాడు కృష్ణుడు. పుట్టలేదన్నాడు. పోనీ పుట్టలేదన్న మాట మీదే నిలబడదాం అనుకుంటే పక్క శ్లోకంలోనే దేహినోస్మిన్ యథా దేహే, ఈ దేహంలో నీకు బాల్యం వచ్చింది, నీకు యవ్వనం వచ్చింది, నీకు వార్ధక్యం వస్తుంది, కౌమారం కూడా వచ్చిందిగా. నువ్వు పుట్టావు, నువ్వు పెరిగావు, నువ్వు ముసలివాడివైనావు. అట్లా తథా దేహాంతర ప్రాప్తి, అట్లా ఈ దేహాలు పోతున్నాయి అన్నాడు. మరి పుట్టకపోతే నాకు బాల్యం ఎట్లొచ్చింది? ఆయనే 2 మాటలు చెబుతున్నాడు కదా, ఒక మాటగా చెప్పట్లేదు కదా. మరి ఇప్పుడు ఇందులో ఏది నమ్మాలి, మనం ఏది నమ్మద్దు? అద్వైతం ఏమంటే 2 నమ్మమని చెబుతుంది. ఆ రెండిటికి సమన్వయం చేస్తుంది. అది మనకు తెలియాల్సిందన్నమాట. మన శరీరాలు, మనం అందరం కూడా అసెంబుల్డ్ అన్నమాట. ఈ శరీరాలన్నీ అసెంబుల్ అయినాయి. దేంతో అసెంబుల్ అయినాయి? పృథివ్యాపస్తేజో వాయురాకాశ అనే 5 భూతాలతో, సత్వరజస్తమో గుణాలనే 3 గుణాలతో అసెంబుల్ అయినాయి. అసెంబుల్ అయింది ఒక పదార్థము అంటే అసెంబుల్ చేసేవాడు ఒకడు ఉండాలి. లేకపోతే వాటికే అసెంబుల్ కావు కదా. కుండ ఉంది అంటే కుండ చేసేవాడు ఒక పాట్ మేకర్ ఉండాలి. వాడు లేకుండా ఇప్పుడు కుండ తయారైంది అంటున్నాడు. వాడెవడూ చెయ్యలేదు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఎవ్వడు కూడా మిమ్మల్ని తయారు చేయటం లేదు, మీకు మీరే తయారైనారంటాడు. ఎవడైనా నాకు నేనే కష్టాలు కావాలని తెచ్చుకుంటానా? నేను సుఖపడదామని నేను వచ్చా కానీ ఈ ప్రపంచంలోకి కష్టాలు తెచ్చుకుంటానా? ఎవడైనా వెళ్ళి తేళ్లని పావుల్ని కరిపించుకుంటాడా? దగ్గరికి వెళ్ళి మనమే అంటున్నాం, ఎవడో దేవుడు ఎవడో చేస్తున్నాడు నాకు ఇవన్నీ, వాడెవడో చేస్తున్నాడు, వాడెవడో ఒకడు ఉన్నాడు అంటున్నాం. వాడే నన్ను ఇట్లా సృష్టించాడు అని మనందరి నమ్మకం అదే కదా. దేవుడు ఎవడో మనని తయారు చేశాడు, వాడే మనకు కష్టాలు సుఖాలు మొహాన్ని రాశాడు కదా. అవన్నీ మనం అనుభవిస్తున్నాం. వాడు రాయకపోతే మనం ఎందుకు అనుభవిస్తాం? తలరాత. ఆ తలరాత కూడా ఎట్లొచ్చింది? వ్రాత వెంటగాని వరమేడు దైవంబు, చేత వెంటగాని వ్రాత రాదు, వ్రాత కజుడు కర్త, చేతకు తాకర్త. ఇక్కడ పెట్టమ్మా. ఎందుకంటే ఈ పుస్తకం పెట్టుకోవడానికి, ఒరే నువ్వు పుట్టలేదు, నేను పుట్టలేదు, వీళ్ళెవరు పుట్టలేదురా, వీళ్ళ కోసం నువ్వు ఏడవలసిన పని లేదన్నాడు ఒక మాట. ఒక మాట ఏమంటున్నాడు? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తి. ఒరే నాయన, పుట్టకపోతే నీకు బాల్యం రాదు, బాల్యం నుంచి కౌమారానికి రావడం నీకు తెలుసు, కౌమారం నుంచి యవ్వనం రావడం నీకు తెలుసు, యవ్వనం నుంచి ముసలివాడు అవడం కూడా నీకు తెలుసు. అంటే నువ్వు ముసలివాడివి కాలేదు కానీ ముసలివాళ్ళని చూస్తున్నావు కదా. ఎందుకంటే నీ వైద్యంశంలో వాళ్ళందరూ ముసలైపోయినారు కదా, అది నీకు తెలుసు. అట్లాగే దేహం పోతూ ఉంటుందిరా, మరణం కూడా అట్లాగే వస్తుంది. బాల్యం అయిపోయి యవ్వనం రావడానికి నువ్వు ఏం బాధపడలేదుగా, యవ్వనం అయిపోయి వార్ధక్యం రావడానికి నువ్వు బాధపడలేదు కదా. అంటే ఏమొచ్చిందని నువ్వు కనుక్కున్నావు. బాల్యం పోయి యవ్వనం వచ్చింది అంటే ఏమొచ్చింది నీకు? మారావు. నీ శరీరం మార్పు చెందింది, అంతే కదా. నువ్వు ఇంత పిల్లవాడుగా ఉండేవాడివి ఇంతవాడివేనా? ఇంతవాడివేనా? ఎప్పుడు పెరిగావు అంటే నువ్వు చెప్పగలవా? నిన్న పెరిగావా, ఇవాళ పెరిగావా, రేపు పెరిగావా? ఎప్పుడు పెరిగావో తెలియదు. ఒక ఓవర్ పీరియడ్ అయిన తర్వాత నువ్వు పెరిగినట్టు నువ్వు గ్రహిస్తున్నావు. నిన్న ఏ రోజు పెరిగావు అంటే కిందటి వారం పెరిగావా? పెరగలే. మనం ఎప్పుడు పెరిగామో మనకు తెలియదు. అంటే శరీరం ప్రతిరోజు మార్పు చెందుతోంది. అట్లా మార్పు చెందింది. బాల్యం పోయి యవ్వనం వచ్చింది, యవ్వనం పోయి బాల్యం పోయి కౌమారం వచ్చింది, కౌమారం పోయి యవ్వనం వచ్చింది, యవ్వనం పోయి వార్ధక్యం వచ్చింది, వార్ధక్యం పోయి మరణం వచ్చింది అంటున్నాడు. ఇంకొక స్టేజ్ మార్పే కదా. ఈ 3 మార్పులకి నువ్వేం ఏడవలేదు కదా. 4వ మార్పుకి ఎందుకు ఏడుస్తున్నావు?
అడుగుతున్నాడు కృష్ణుడు. ఇందాక నువ్వు అసలు పుట్టనే లేదని చెప్పావు కదటయ్యా, ఇప్పుడేమో ఎందుకు ఏడుస్తావు? ఈ మార్పే కదా, మార్పులో అసలు పుట్టకపోతే నాకు బాల్యం ఎందుకు వచ్చింది, నాకు కౌమారం ఎందుకు వచ్చింది? మరి పుట్టకపోతే పోనీ నా అనుభవంలో ఉన్నది నువ్వు చెబితే సరే, నేను ఒప్పుకుంటా. నువ్వు అనుభవంలో నా ఎదురు మనిషి కనపడుతుంటే వాడు పుట్టనే లేదు పో అనుకో అంటే, వాడు పుట్టాడు నాకు తెలుసు, ఫలానా రోజు పుట్టాడు, మనందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఫలానా రోజు మనం పుట్టామని మనకు తెలుసు. నువ్వు పుట్టలేదు అంటే మేము ఎట్లా నమ్ముతాం? ఎందుకంటే మాకు ఎదురుగా కనపడుతున్నది. నువ్వు అట్లా చెప్పినంత మాత్రాన్ని నేను నమ్మను, నాకు సరిగ్గా చెప్పమన్నాడు. నాకు అర్థమయ్యేట్టు చెప్పు. మరణం అనేది మార్పు అంటే నేను ఒప్పుకుంటాను, ఎందుకు మరణించాలి? నేను చావకూడదు అనుకుంటున్నా, నేను ఇక్కడే శాశ్వతంగా ఉందాం అనుకుంటున్నా, నేను ఎందుకు చావాలి? ఎవడు నన్ను చంపుతున్నాడు? ఎవడన్నా ఒకటి దేవుడు వేరే ఉన్నాడా? ఒకడు ఉండి వాడు నన్ను ఇట్లా చేస్తున్నాడంటే వాడు నిరంకుశుడు కదా, వాడు హిట్లర్ లాంటి వాడా? అంటే వాడి ఇష్టం ప్రకారం మమ్మల్ని చేసేవాడా? అంతే కదా. మా ఇష్ట ప్రకారం మేము ఉండటానికి మేము కోరుకుంటాం, కానీ అదే ఫ్రీడమ్ మాకు. వాడి ఇష్ట ప్రకారం మేమెందుకు ఉండాలి? వాడెవడో ఉండి ఒకవేళ వాడు ఉన్నాడే అనుకో, వాడి ఇష్ట ప్రకారమే మమ్మల్ని అందరినీ నియంతలాగా నడిపిస్తున్నాడు అని అనుకుందాం కాసేపు. ఆ దేవుడు అనేవాడు, వాడికి పార్షాలిటీ ఉంది కదా. వాడు ఒకళ్ళనేమో గొప్పవాళ్ళుగా పుట్టిస్తున్నాడు, ఒకళ్ళని పేదవాళ్ళుగా పుట్టిస్తున్నాడు, ఒకళ్ళు ఎప్పుడూ కష్టాలు పడేవాళ్ళుగా చేస్తున్నాడు, ఒకళ్ళు ఎప్పుడు తప్పులు చేసినా కూడా వాళ్ళు ఆనందపడేటట్టుగా చేస్తున్నాడు. అంటే దేవుడికి పక్షపాతం ఉంది కదా. పక్షపాత బుద్ధి ఉన్నప్పుడు వాడు దేవుడు ఎట్లయినాడు? దేవుడు అంటే ఈక్వాలిటీ ఉండాలి. నువ్వు దేవుడు పుట్టలేదంటివి, నేను పుట్టలేదంటివి, ఈ ప్రపంచమేమో నాకు కనపడుతున్నది, ఎవ్వడూ తయారు చేయకుండా ఈ ప్రపంచం ఎట్లొచ్చింది నాకు చెప్పమన్నాడు. ఇప్పుడు ఈ ప్రశ్న అర్థమైంది కదా. ఇంకా దీనికి సమాధానం చెబుతాడు వీను పరమాత్మ. ఊరే నాయన, ఈ ప్రపంచం అంతా అసెంబుల్డ్ రా అన్నాడు. ఇది దానికయ్యి అది రాలేదు, ఇది అసెంబుల్ అయింది అన్నాడు. దేంతో అసెంబుల్ అయింది? పృథివీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశము అనే 5 భూతాలు కలుసుకున్నాయిరా. అంటే భూతాలు వాటికవే కలుసుకున్నాయా? భూతాలు వాటికవే, వాటికి కూడా మరి ఏదో ఉండాలి కదా, అవి ఎక్కడ కలపాలి, కలిపేవాడు ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక టీవీ తయారు చేసాం, ఇన్ని కెపాసిటర్లు ఇవన్నీ పెట్టుకున్నాం, అవన్నీ ఇట్లా పెట్టి అతుకు పెట్టేవాడన్నా ఒకడు ఉండాలి కదా. ఎవ్వడూ లేకుండా అవి వాటికే వచ్చి ఇక్కడ కూర్చోవు కదా, నేను ఇక్కడ కూర్చోవాలి, నేను ఇక్కడ కూర్చోవాలి అని వాటికి ఎట్లా తెలుస్తుంది? వాడికి తెలియదు కదా. ఎవడో ఒకటి చేసి ఉండాలి కదా. చెయ్యాలంటే వాడు ఒక లొకేషన్లో కూర్చోవాలి. మరి దేవుడు ఏదో ఒక చోట ఉండాలి. అట్లాంటప్పుడు దేవుడు ఒక ల్యాబొరేటరీ ఒకటి పెట్టుకొని వాడు ఒక చోట కూర్చొని వాడు ఇవన్నీ అసెంబుల్ చేయాలి. అట్లా చేయలేదు అన్నాడు. మరి ఎట్లా తయారైనామయ్యా మేము? మాకు కనపడుతున్న ప్రపంచం అంతా ఇది సత్యమా అసత్యమా? ఇది అసత్యం అంటావు, నాకు కనపడుతున్నది. ఇది అసెంబుల్ అయింది అంటున్నావు, ఎవడు చేయలేదు అంటున్నావు. ఎట్లా వచ్చింది ఇది అని అడిగాడు. ఇదంతా రాలేదు అన్నాడు. కనపడితే నువ్వు రాలేదంటే నేను ఒప్పుకోను, నాకు కనపడుతున్నది, నువ్వు రాలేదు ఇదంతా అబద్ధం అంటే నేను ఒప్పుకోను, నాకు సరిగ్గా చెప్పమని అడిగాడు. సరిగా చెప్పమన్నాడు. ఊరే నాయన, నువ్వే అంటున్నావు కదా ఇదంతా నా కర్మ, నా తలరాత, నువ్వు చెప్తున్నావు కదా నీ మాటల్లోనే. అంటే కర్మ నువ్వు చేశానని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. అంటే ఏదో ఒక కర్మ నువ్వు చేస్తున్నావు. ఏ కర్మ చేస్తున్నావు అనేది పక్కకు పెట్టు. నువ్వు కర్మ చేస్తున్నావు, అది మంచి కర్మ కావచ్చు, చెడ కర్మ కావచ్చు. ఎవ్రీ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. నువ్వు ఏ కర్మన్నా చెయ్యి, నువ్వు బంతి తీసుకొని గోడకు కొట్టావంటే అది ఇంకా అంతటితో పోదు, అది అందే స్పీడ్లో మళ్ళీ నిన్ను వచ్చి కొడుతుంది. నువ్వు ఇక్కడ తప్పించకపోతే అది ఇక్కడికి వచ్చి కొడుతుంది. మొత్తానికి ఏదైనా ఒక యాక్షన్ ఉంది అంటే ఒక రియాక్షన్ ఉంటుంది. నువ్వు ఈ ప్రపంచంలో ఒక కర్మ చేసావు, ఆ కర్మకు రియాక్షన్ నీ దగ్గరికి వచ్చింది. ప్రతి పనికి వస్తుంది. నువ్వు మంచి కర్మ చెయ్యి, ఫలితం అది మంచిగా ఉంటుంది. చెడ్డ కర్మ చెయ్యి, చెడ్డ ఫలితం ఉంటుంది. కర్మ అంటే ఏమిటి? ఏంట్రా అడుగుతున్నావా? ఏదైనా అడుగు. న్యూటన్స్ లా అంటున్నాడు. ఎవ్రీ యాక్షన్ మస్ట్ బి రియాక్షన్ కదా. సైన్సే వేదాంతం అనేది. సైన్స్ను వదిలిపెట్టి ఎక్కడికి పక్కకు పోదు. సైంటిఫిక్గా ఉంది కాబట్టి ప్రతివాడు ప్రూవ్ చేయడానికి వీలవుతుంది.
అది తెలిసిన వాడే ప్రూవ్ చేయగలడు, లేకపోతే చేయలేడు కదా. ఇప్పుడు రెండు విరుద్ధమైన మాటలు చెప్పాడు కృష్ణుడే. ఇప్పుడు చెప్తున్నాడు, ఒరే ఒక కర్మ చేయరా నాయన, కర్మకు ఫలితం ఉంది. కర్మ నువ్వు దేంతో చేస్తావు అంటే ఇంద్రియాలలో చేస్తావు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటితో నువ్వు కర్మ చేస్తావు. వీటికి వచ్చే ఫలితాన్ని మనస్సుతో అనుభవిస్తావు. నువ్వు అనుభవించేటప్పుడు మనస్సుతో అనుభవిస్తావు, శరీరంతో అనుభవించవు. నీ అనుభవంలో నువ్వు ఆలోచించుకో. కర్మ చెయ్యడం చేతులతో కాళ్ళతో చేస్తావు. ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడుతున్నావు, 49ers అదేదో ఆ ఆట ఆడుతున్నారు, వాళ్ళు చేతులతో కాళ్ళతో ఆడుతున్నారు. మనస్సు సంకేతాలు పంపిస్తూ ఉంటుంది, అవి బాల్ని ఇప్పుడు తన్ను, ఇవి ఇప్పుడు చెయ్యి, మనస్సు చెప్పినట్టుగా వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు గెలిచారనుకో, సంతోషం ఎక్కడ జరుగుతోంది, ఆనందం ఎక్కడ కలుగుతోంది, మనస్సు కలుగుతోంది. కాబట్టి అనుభవించటం అనేది మనస్సుతో జరుగుతోంది. కర్మ చెయ్యడం అనేది ఇంద్రియాలతో జరుగుతోంది. ఇంద్రియాలు కర్మ చేస్తూ ఉంటే మనస్సు ద్వారా అనుభవిస్తున్నవాడు. మనస్సు కూడా ఒక ఇంద్రియం నీకు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు. ఈ వీటితో నువ్వు కర్మ చేస్తున్నావు, కర్మ ఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. ప్రతిరోజు నువ్వు నిద్రపోయేటప్పుడు రాత్రికి ఇవాళ పనంతా అయిపోయింది, ఇంకా పడుకుంటున్నావు. పడుకుండేటప్పుడు నీ ఇంద్రియాలతో చేసిన కర్మ అంతా కూడా ఒక చోట కేంద్రీకరణ చేసుకొని నీ కారణ శరీరంలో, లింగ శరీరం అంటాడు, ఆ లింగ శరీరంలో దాచిపెట్టుకుంటున్నావు నీ కర్మ అంతా. ఏ రోజు కర్మ ఆ రోజు దాచుకుంటున్నావు. కర్మ దాచుకోవటంలే, కర్మ ఫలం దాచుకుంటున్నావు. అంటే యాక్షన్ దాచుకోవట్లే, యాక్షన్ చేసేసావు, దాని రియాక్షన్ వచ్చిందే, అది నువ్వు దాచిపెట్టుకున్నావు నీ లోపల. ప్రతిరోజు నువ్వు గమనించుకో అర్జున, నువ్వు నిద్రపోయేటప్పుడు ఈ పని జరుగుతోందిరా, నీకు తెలియటం లేదు. అన్నీ మనం అందరికీ ఒక పెద్దవాడు బిచ్చగాడు అందరినీ బిచ్చగాళ్ళని పంపిస్తాడు. వీడిని ఈ వీధికి వెళ్ళి బిచ్చం ఎత్తుకురా, ఆ వీధికి వెళ్ళి బిచ్చం ఎత్తుకురా, ఈ వీధికి వెళ్ళి కాళ్ళు పీకేసి అనాథ బచ్చాలి వాడు పంపిస్తాడు. వాళ్ళందరూ తీసుకొచ్చి వీడికి డబ్బు ఇచ్చేయాలి. వాళ్ళు సంపాదించుకొచ్చినదంతా వీడికి ఇవ్వాలి. ఆ రాత్రికి సాయంత్రానికి వీడు అన్నం పెడతాడు వాళ్ళకి, వాళ్ళు తింటారు, అంతే. అట్లా మన ఇంద్రియాలన్నీ బిసగాడు. వీధికి పంపించాడు వీళ్ళని. కంటిని చూడరా అని పంపించాడు, చెవిని వినరా అని పంపించాడు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతోందో నీ జాగ్రత్త అవస్థలో నువ్వున్న నిద్రపోయే వరకు, నువ్వు నిద్ర లేచినప్పటి నుంచి నువ్వు నిద్రపోయే వరకు ఏమేం పనులో ఈ బిచ్చగాళ్ళన్నీ ఎత్తుకొచ్చారు నీకు. వాళ్ళు కూడా బిచ్చం అడుక్కుంటేనే కదా వచ్చింది. కర్మ చేశారు, కర్మ ఫలాన్ని తెచ్చారు. గమనించు. నువ్వు కావాలంటే ఇవన్నీ చెప్పే అబద్ధం కాదు అర్జున, నువ్వు ఒప్పుకుంటేనే నేను చెబుతానంటున్నాడు. నీ ఇంద్రియాలతో ఈ 11 మంది నీకున్నారు, నీ దగ్గర ఉన్నవాళ్ళు 10 మంది నీకు కనపడేవాళ్ళు, ఒకడు కనపడని వాడు. కనపడడు కానీ వాడు ఉన్నాడని నీకు తెలుసు. ఎందుకంటే వాడు ఇంకొంచెం పెద్ద, వీళ్ళందరికీ మేనేజర్ అనుకో, వాడు లీడర్, వాడే తీసుకొస్తున్నాడు మొత్తం. సాయంకాలం అయ్యేటప్పటికి వీళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ పెట్టి సాగుతున్నాడు వాడు ఈ ఇంద్రియాలన్నిటికీ. వాడు లోపల ఈ కర్మఫలం అంతా దాచుకుంటున్నాడు ప్రతిరోజు. ఈ దాచుకున్న కర్మ ఫలం పేరు ఈ కారణ శరీరంలో, అజ్ఞానంలో దాచుకుంటున్నాడు. వాడు ఎక్కడో ఇనపెట్టెలో పెట్టుకున్నాడు అనుకుందాం. ఆ ఇనపెట్టె పేరు కారణ శరీరం అని మేము పెట్టుకున్నాం. దాని పేరు ఒక డబ్బా అనుకో, ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టి దాచుకుంటున్నాడు. ఈ డబ్బాలో ఇంకా ఏమున్నాయంటే, వీడు ఈ జాగ్రత్త అవస్థలోనే ఇవన్నీ చేస్తూ, రోజు ఇది జరుగుతోంది ఈ కర్మ, ఇది చేస్తూ ఇంకా తాను ఇట్లా ఉండాలి అని ఊహించుకుంటూ ఉన్నాడు. మనస్సుగాడు ఉన్నాడే, వీళ్ళిద్దరికి భిక్షానికి పంపించి వీళ్ళందరినీ వాడు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు. నేను ఇట్లా ఉంటే బాగుంటాను, అట్లా ఉంటే బాగుంటాను, నేను ఒక బిల్ క్లింటన్ అయిపోతే బాగుంటాను. వాడిష్టం. లేకపోతే వాడు ఇమాజిన్ చేసుకోవడానికి ఏముంది. నేను ఆ కళలో పోయి ఇమేజిన్ అన్నమాట. వాడు ఊహించుకుంటున్నాడు, నాకు ఇదైతే బాగుంటుంది, నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే ఎంత బాగుంటుంది, అట్లా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే ఎంత పుణ్యం కావాలి, ఏం చేస్తే ఇదంతా అయిపోతాను, ఎవరన్నా 10 మందిని కొనేస్తే అయిపోతానా, 10 మందిని చంపేస్తే అయిపోతానా, ఇంతమందిని అణగొడితే అవుతానా,
నేను గెలవాలంటే వీళ్ళందరినీ ఏం చెయ్యాలి, ఇట్లా మనస్సు ఈ లీడర్ గాడు విపరీతమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడు. వీడు ఆలోచించిన వీడు ఇమాజిన్ చేసుకున్నటువంటి ఆ సీన్ కూడా ఈ డబ్బాలోనే పెట్టి మూత పెట్టుకుంటాడు. వాడి సంకల్పాలు, అది వాడి సంకల్పం. అంటే వాడు కావాలి అని కోరుకుంటున్నాడు. కోరికలు. నీవు రైల్వే స్టేషన్కో ఎయిర్పోర్ట్కో వెళ్ళి నేను ఫలానా ఊరికి పోవాలి అని వాడికి చెప్తేనే వాడు నీకు టికెట్ ఇస్తాడు. ఆ టికెట్కి ఇంత డబ్బులు అవుతాయి అంటాడు. ఇందాక నువ్వు కర్మఫలం చెప్పి డబ్బాలో పెట్టి మూసి పెట్టుకున్నాం కదా మనం, ప్రతిరోజు అవన్నీ తెచ్చుకుని పెట్టుకున్నావు కదా, ఇది నీ దగ్గర ఉన్న క్యాష్. ప్రతిరోజు నువ్వు చేస్తున్న బిచ్చగాళ్ళు తీసుకొచ్చిన కాయిన్స్ అన్ని నీ డబ్బాలో పెట్టి మూత పెట్టుకున్నావు. ఈ క్యాష్ పెట్టి నువ్వేం కొనుక్కోవాలంటే నీ ఇమేజినరీ ప్రపంచాన్ని కొనుక్కోవాలి. ఇంకొక జన్మ. నీకు అర్థం అవుతుంది కదా. ఇమేజిన్ నువ్వు చేస్తున్నావు, కాయిన్స్ సంపాదించుకున్నావు. ఇప్పుడు ఇందులో దేవుడి పని ఏముంది? దేవుడు ఏం చేయలేదు. ఏం లేదు, మనమే చేస్తున్నాము. నీ ఇంద్రియాలతో నువ్వే అన్ని కర్మలు సంపాదించుకున్నావు. నువ్వు పుణ్యం చేసినా కూడా అంతే, గుడ్ కాయిన్లు వస్తాయి, రాళ్ళు కాయిన్స్ అంతే, అవే గుడ్ బ్యాడ్ ఏదో ఒకటి. అంటే ఫలితాలు కూడా అంతే కదా. నువ్వు ఏదైనా మంచి పని చేసావు, మంచి ఫలితమే నీ డబ్బాలో ఉంది కదా. చెడ్డవి కూడా చేశాము, చెడ్డవే ఉంది కదా. మరణ సమయంలో మరణిస్తావని చెబుతున్నాను కదా అర్జున, మరణిస్తాడు అని చెబుతున్నాను కదా. మరణం అంటే ఏం జరుగుతుంది? డిజంబుల్ అయిపోతుంది. అసెంబుల్ అయినవి డిజంబుల్ అయిపోతున్నాయి. అంటే ఏమిటి? కంపోజ్ అయినవి డీకంపోజ్ అయిపోతున్నాయి. అంతకంటే ఏం కావటం లేదు. ఎందుకు డీకంపోజ్ అయినాయి, ఎందుకు అప్పుడు కంపోజ్ అయినాయి అని అడిగితే చెప్తున్నాడు పరమాత్మ, మార్పే కదా. అసెంబుల్ అయినవి మారుతున్నాయి. నువ్వు రోజు ఇట్లాగే మనుషుల్ని పంపిస్తున్నావు, కర్మను తీసుకొచ్చుకుంటున్నావు. ఆ మనుషులు కూడా ఏ వీధులకు వెళుతున్నారో కూడా చెప్పేశాడు. ఏ వీధికి వెళ్తున్నాడు? కన్ను అనేవాడు అగ్ని వీధికే వెళ్ళాలి. కన్ను చెవి వినే వీధికి, ఆకాశం వీధికి వెళ్ళి నువ్వు అడుక్కురారా అంటే వాడు అడుక్కురాడు. వాడి పరిధి ఇదే, అది వింటుంది అంతే. వీడు ఈ చెవి అన్నవాడు ఆకాశం అనే వీధికి వెళ్ళి అడుక్కొస్తాడు. అంటే కర్మను తీసుకురావడానికి 5 భూతాల నుంచే కదా వచ్చినాయి. రోజు నువ్వు చేస్తున్న పని అర్జున ఒక్కసారి గమనించుకో. ఆదానం ప్రధానం నువ్వు చేస్తున్నది. ఈ ప్రపంచంలో ఉన్న పృథ్వీతత్వాన్ని, పృథ్వీతత్వం అంటే బియ్యం అనుకో, కాసేపు మనం అర్థం చేసుకోవడానికి బియ్యం ఎర్త్ నుంచి వచ్చినాయి కదా. ఈ బియ్యాన్ని నీళ్లు కలిపావు. నీళ్లు కలపండి అన్నం ఉడకదు నీకు. పొయ్యి మీద పెట్టావు అంటే అగ్ని వచ్చింది, నీరు వచ్చింది, పృథ్వీ వచ్చింది, భూమి వచ్చింది. 3 భూతాలు వచ్చినాయి. ఇప్పుడు నీ అన్నంలోకి 3 భూతాలు ఆకాశం కూడా ఉండాలి దాంట్లో కొంచెం. అంటే గిన్నెలో ఖాళీ ఉండాలి కదా. ఇప్పుడు అందులోంచి ఆవిరి రావాలి కదా. వాయువు కూడా ఉంది కదా. పృథ్వీ, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం. అన్నం వేడెక్కింది. పొయ్యిలో ఉన్న ఆ వేడిని అన్నం తీసుకుంది. ఇప్పుడు అన్నం ముట్టుకుని చూడు, వేడిగా ఉంది. అంటే 5 భూతాలు అందులో ఉన్నాయి. ఆ 5 భూతాలు కలిసిన దాన్ని ఇప్పుడు శరీరంలోకి పంపించాం. ఇది ఆదానం. తిన్నావు. తిని మళ్ళీ ఏం చేస్తున్నావు? దాంట్లో ఎనర్జీని మాత్రం నీ బాడీ తీసుకుని మళ్ళీ వదిలేస్తోంది. అవునవును, మళ్ళీ వదిలేస్తోంది. ఎక్కడికి వదిలేస్తున్నావు? మళ్ళీ ఇక్కడికే వదిలేస్తున్నావు. అంటే ఇప్పుడు నువ్వు రోజు చేస్తున్న పని ఏమిటి అంటే 5 భూతాల నుంచి వచ్చిన పదార్థాన్ని నీ లోపలికి తీసుకోవడము. కంటి ద్వారా కూడా అంతే కదా చేస్తున్నావు. మనకు 5 భూతాలని తీసుకుంటున్నాం అని చెప్పడానికి అన్నం ఉదాహరణ చెప్తున్నావు. కంటి ద్వారా తీసుకుంటున్నావు, గాలి కూడా అంతే, గాలి కూడా తీసుకుంటున్నావు. చెవి ద్వారా శబ్దాన్ని తీసుకుంటున్నావు, నాలుక ద్వారా రుచిని తీసుకుంటున్నావు. శబ్దస్పర్శ రూపరస గంధాలు అనేటువంటి 5 తన్మాత్రలను పంచభూతాల నుంచే తీసుకుంటున్నావు. నీ ఏరియా అదే. ఆలోచించు. ఇందులో కన్ను చూసేటువంటి ఏరియాని చెవికిచ్చి అప్పచెప్పు. చెవి చూడవే అని చెప్పు. నా చూడటం రాదంటుంది. ఆ రూపం ఎట్లా ఉందో నువ్వు కనుక్కొని రా అని చెవి చెప్పు. దానికి తెలియదు. ఎవరి ఏరియాకి వాళ్లే వెళ్ళాలి. వీళ్ళు ఆదానం చేస్తున్నారు, ప్రదానం చేస్తున్నారు. అంటే తీసుకుంటున్నారు, మళ్ళీ వదిలేస్తున్నారు. నువ్వు రోజు చేస్తున్న పని అదే.
గాలి తీసుకుంటున్నావు, గాలి వదిలేస్తున్నావు. మాట వింటున్నావు, మాట ఇంకొకరికి చెప్పేస్తున్నావు కదా. ఆహారం తీసుకుంటున్నావు, మలంగానో మంచినీళ్ళు తాగుతున్నావు, మలంగానో మూత్రంగానో విసర్జిస్తున్నావు. అన్నీ తీసుకోవడము, వదిలేయడం. ఈ తీసుకుని వదిలేయడం అనే పనిని ఎవరు చేస్తున్నారంటే నీ శరీరం చేస్తోంది. అది దాని ఉద్యోగమే అది. అసలు అది రోజు చేస్తున్న పనే అది. ఆ పని తీసుకోవడము వదిలేయటము, తీసుకోవడము వదిలేయటము అనేటువంటి కర్మ చేస్తూ ఆ ఇంద్రియాలు నీ దగ్గర తీసుకున్నప్పుడు శక్తి తీసుకుంటున్నాయి, వదిలేసినప్పుడు శక్తిని వదిలేస్తున్నాయి. ఆ శక్తినే వదిలేయడం అంటే వినియోగిస్తున్నాను. నేను పని చేస్తున్నాను, నేను మనసుతో పని చేస్తున్నాను అంటున్నావు కదా. నేను క్యాల్కులేషన్ చేస్తున్నాను, లెక్కలు వేస్తున్నాను, ఏవో అంటావు నువ్వు. అంటే నీ మనస్సు ఒక ఆహారాన్ని తీసుకుని దాంట్లో ఉన్న సాత్విక అంశతో ఎనర్జెటిక్గా తయారయ్యి అది ఆ శక్తిని వినియోగిస్తోంది ఒక పని చేసేటప్పుడు. మనం పని చేయకుండా ఈ శక్తిని అంతా దాచుకోవాలి అంటే కూడా ఏం లాభం లేదు. అంటే దాని తర్వాత నువ్వు ఉపయోగపెట్టుకోవడానికి ఏం వీలు లేదు. అర్థమవుతుందా? అంటే నువ్వు రోజు నేను చేస్తున్నాను అంటున్నావే, జరుగుతున్నది అయితే ఇది. అది మంచిది జరగని, చెడ్డది జరగని, ఇది జరుగుతోంది. అంటే ఒక శక్తిని నువ్వు ఈ పంచభూతాల నుంచి తీసుకుంటున్నావు, ఒక శక్తిని వినియోగించి కర్మలు చేస్తున్నావు. చూడు, జాతనాశం అన్నాడు అర్జున. నువ్వు పుట్టలే, నేను పుట్టలే, ఎవడు పుట్టలేదు పో అన్నాడు. మళ్ళీ మేము దేహానికి బాల్యం, యవ్వనం, కౌమారం. పుట్టనే వాడికి బాల్యం ఎట్లా వస్తుంది, యవ్వనం ఎట్లా వస్తుంది? అమ్మా మీరు సాఫ్ట్ గా మాట్లాడితేనే మంచిగా మాటలు వినిపిస్తుంది. నువ్వు మీరు అంత లౌడ్ గా మాట్లాడడానికి మాట్లాడుకునే మాటలు వినపడుతుంది. అర్జునుడు లాంటి సమస్య మీకు కూడా వచ్చిందా? వచ్చే ఉంది కాబట్టి వేదాంతం వింటున్నాం. అందరం అర్జునులమే. అందరం మనమే అర్జునులము. అర్జునుడు ఇంకెవడో ఎక్కడున్నాడు? మనమే. మన సంగతే అందుకే మనకే చెబుతున్నాడు కష్టపడి. ఇంత మానవ జన్మ వచ్చిందంటే ఇది వినడానికే వచ్చిందని చెప్పాలి హరిత్కి. అసలు వింటే వాడికే అర్థమైపోతుంది. ఇందుకే మనం ఈ రోజు నుంచి హరిత్ ని కూర్చోబెట్టినాం, ఒక్క క్లాస్ అన్న అటెండ్ అవ్వని. విను, ఒక క్లాస్ ఎందుకు, 2 క్లాసులు విను, నష్టం ఏమీ లేదు, లాభమే వస్తుంది. రోజు నీ డబ్బాలో ఒక డబ్బా పెట్టుకుని ఒక డబ్బాలో గింజలు దాచుకుంటున్నావు. కాసేపు గింజలు అనుకో. ఎందుకు గింజ అని చెప్తున్నాడంటే ఈ గింజ మళ్ళీ ఈ భూమిలో నాటితే, పంచభూతాలే భూమి, ఇందులోంచి మళ్ళీ మొలకలు వస్తున్నాయి. అందుకని వీటినన్ని గింజలుగా పోలుస్తారు. వాసనలన్నిటినీ గింజలుగా పోలుస్తారు. ఆ గింజలు ఒక డబ్బాలో ఉన్నాయి. డబ్బాలో ఉన్నాయి అని ఎందుకు చెప్తున్నాడంటే, నీకు డబ్బాలో పెట్టినంతసేపు గింజ లోపల ఉండేటువంటి ఆ మొలకెత్తేటువంటి గుణం పోదు. ఎన్నాళ్ళున్నా సంవత్సరాల తరబడి గింజ గూట్లో పారేసి ఉంచితే అది అట్లనే ఉంటుంది. ఏ రోజు నేల తగిలితే ఆ రోజు అది మొలకెత్తడం మొదలు పెడుతుంది. అంటే ఆ గింజలో మొలక చావదు. One proof for that, one example, there is this science website. While checking for one of the articles, there was this article specifically mentioning about a flowering plant that was that got stuck into the ground 31,800 years ago. It was there under the ground, buried under the ground, frozen completely. It did not decay, the plant, nothing happened. The plant seeds were there, fruits were there, all completely frozen. Scientists, when they were digging out through the ground, they found it. They tried to replant it and see how it is growing. It grew and became this bigger plant, brought flowers. Those flowers are somewhat similar to carnation flowers. అంతదాకా ఎందుకేమా? సైన్స్ ఏం చెప్తోంది నీకు? సైన్స్ ఏం చెప్తోంది? మన ప్రాణులన్నీ కూడా, జీవాణువులన్నీ కూడా మనం చచ్చిపోయిన తర్వాత, ఈ ప్రళయం వచ్చి ఇదంతా మునిగిపోయిన తర్వాత, ఎప్పుడో ప్రళయం వస్తుంది కదా, ఇదంతా కూడా బ్లాక్ హోల్స్ వచ్చి సూర్యుడు కూడా లేకుండా పోయి ఇదంతా గడ్డగట్టిపోయి మంచు అయిపోతుంది. అంతే కదా ప్రళయం వచ్చినప్పుడు. ఆ మంచులో ఏముంటున్నాయి? ఈ జీవాణువులన్నీ ఉంటున్నాయి, ఫ్రోజన్ అయ్యి ఉంటున్నాయి.
తర్వాత ఎప్పుడో మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఇదంతా మళ్ళీ మంచు కరిగిపోయి అది నీళ్ళు అయిపోయి అది మళ్ళీ ఎర్త్ తయారైతే మళ్ళీ ఇవే పుడుతున్నాయి కదా. Yeah. లేకపోతే ఎప్పుడు ఎవడు దాచిపెట్టాడు ఇవన్నీ ప్రళయం అయినప్పుడు అంతా పోతే మళ్ళీ మనం అందరం మళ్ళీ వచ్చాం కదా. మనం ఒక్కడమే కాదు, పశువులు జంతువులు అన్ని బతికినాయి కదా. అంటే వాటి తాలూకు పుట్టేటువంటి వస్తువుల్ని ఇక్కడ దాచి ఉన్నదనే కదా. మొత్తం అంతా నాశనం అయిపోతే, ఎందుకంటే పృథ్వీ ఆపస్సు తేజస్సులో అంతా మొత్తం పోతుంది అన్నాడు, ఏం మిగలదని. మరి మిగలకపోతే మళ్ళీ అందరు పుడుతున్నారు కదా. మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ పునః సృష్టి ప్రారంభమైనప్పుడు ఆ ఫ్రోజన్ వే మళ్ళీ బయటకు వస్తున్నాయి. నీ డబ్బాలో ఇప్పుడు అదేమో నీకు సమిష్టిలో చదువుతున్నాడు, ఇది వ్యష్టిలో చదువుతున్నాడు. నువ్వు రోజు ఈ పని చేసి దాచుకుంటున్నావురా నాయన. మరణ సమయంలో ఏమవుతోందంటే, చచ్చిపోయినాము అని అంటున్నాం కదా, ఎనర్జీ రెండు రకాలుగా ఉంది. ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, ఒకటి కెనెటిక్ ఎనర్జీ అని. పొటెన్షియల్ ఎనర్జీ అంటే నువ్వు ఒక చోట స్టాగ్నెట్ అయి ఉంటుంది. ఎనర్జీ నీకు తెలియదు, అంటే అది ప్రవహించదు. కైనెటిక్ ఎనర్జీ అంటే ప్రవహిస్తుంది, అది ఫ్లో అవుతుంది. ఒక చోట ఉంటే అది పొటెన్షియల్. ఇప్పుడు రోజు మన శరీరంలో నుంచి కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు నా చెయ్యి ఇట్లా అనాలంటే నా ఎనర్జీ మూవ్ అవ్వాలి, లేకపోతే ఇది కదలదు. నా కళ్ళతో చూడాలన్నా ఇవంతా నా ఎనర్జీయే ఖర్చు అవుతుంది. ఇందాక మనం అదే కదా చెప్పుకున్నాం, ఎనర్జీని నేను స్టోర్ చేసుకుంటున్నాను, ఎనర్జీని ఖర్చు పెడుతున్నాను నా ఇంద్రియాల ద్వారా. మళ్ళీ ఇంద్రియాల ద్వారానే నేను స్టోర్ చేసుకుంటున్నాను. అదే నేను కర్మ చేయడం అంటే, నా ఇంద్రియాలతోనే కదా నేను కర్మ చేస్తున్నాను, అవంతా దాచిపెట్టుకుంటున్నాను నా దగ్గరే. పొటెన్షియల్ ఎనర్జీ అవుతోంది, ఇప్పుడు కైనెటిక్ కావటంలే. మరణం అంటే ఏం జరుగుతోంది అంటే, ఇన్ని రోజులు బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం అనేటువంటి 4 అవస్థలలో నీకు రెగ్యులర్గా నీకు కైనెటిక్ ఎనర్జీ పనిచేసింది. ఇప్పుడు ఈ ఇంద్రియాలకి, ఎందుకంటే ఈ శరీరం వచ్చినప్పుడు నువ్వు నేను ఇంత కర్మే అనుభవిస్తాను అని తెచ్చుకున్నావు, ఆ టైం అయిపోయింది. నువ్వు తెచ్చుకున్నదే, దేవుడు నీకేమి ఇయ్యలేదు. అది అయిపోయిన తర్వాత నీ ఎనర్జీ పొటెన్షియల్గా తయారైపోయింది. ఇప్పుడు కైనెటిక్ కావటల్లా, అంటే ఎనర్జీ ప్రవాహం కావటల్లా, ఒక చోట స్టాగ్నెట్ అయిపోయింది. ఈ స్టాగ్నెట్ అయిపోయిన ఎనర్జీనే నేను మరణం అంటున్నా. అంటే ఎనర్జీ ఉంది అక్కడ, కదలటల్లే. ఎందుకని అంటే ఇంద్రియాలు దాన్ని తీసుకుని కదిలించే శక్తిని పోగొట్టుకున్నాయి. ఇంద్రియాల దగ్గర ఏముంది? డబ్బా ఉంది. డబ్బాలో అది ఇన్ని రోజులు చేసినటువంటి కర్మ ఫలం ఉంది. దాన్ని లింగదేహము అంటాడు, డబ్బాని లింగదేహము అంటాడు. దాన్ని లింగం అని శివలింగం అందుకే పెట్టి మూత పెట్టాడు. శివలింగంతో ఇక్కడ ఒక పార్ట్, ఇక్కడ ఒక పార్ట్, మొత్తం కలిసి ఇట్లా ఉంటుంది కదా, అంటే ఒక డబ్బా మూత పెట్టినట్టు. ఇప్పుడు బ్రహ్మాండంలో చూడు, నీకు భూమి అంతా నువ్వు ఊరికి వాకిట్లోకి వెళ్ళి చూస్తే నీకు కనుచూపు మేర ఇట్లా కనపడుతుంది కదా. ఈ పైది ఒక డిప్ప, కిందది ఒక డిప్ప, నువ్వే సెంటర్ పాయింట్. అది లింగం, సమిష్టి లింగం అది, అంటే బ్రహ్మాండానికి లింగం అది. వ్యష్టి లింగం ఇప్పుడు నువ్వు ఊహించుకో, నీ దగ్గర ఉన్న లింగం. అంటే నువ్వు రోజు దాచిపెట్టుకుంటున్నావే ఒక డబ్బా, డబ్బాకు మూత కూడా ఉంది. మూత లేకపోతే ఇవి పైకి పోతాయి, ఇవన్నీ నీవి. ఇప్పుడు ఈ మూత డబ్బా పొటెన్షియల్ ఎనర్జీ ఉంది నీ దగ్గర. దీనికి ఏం కావాలి? ఇప్పుడు ఇంద్రియాలు కావాలి. ఇంద్రియాలు లేవు. ఈ ఇంద్రియాలు ఏమైపోయినాయి? ఆల్రెడీ వీటికి టైం అయిపోయింది. ఇవి రోజు తీసుకుని పని చేసేటువంటి శక్తి వీటికి పోయింది. దాన్ని నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒక అద్దం ఉంది, ఆ అద్దానికి వెనక పాదరసం అంటించాను. పాదరసం అంటించకపోతే అద్దం బొమ్మ పడదు. నా బొమ్మ బాగా పడుతోంది, నేను చూసుకుంటున్నా. రోజు నేను ఒక్కొక్క కర్మ అనుభవిస్తున్నా, కొత్తవి చేసుకుంటున్నా, చేసినవి దాచుకుంటుకుంటున్నా, అనుభవిస్తున్నా, ఖర్చు పెడుతున్నా. ఆ వెనక ఉన్న ఆ పాదరసాన్ని ఒక్కొక్క గీత గీచేసాను, అది పోతున్నది. ఆ ఆఖరిది కూడా పోయిందనుకో, నా మిర్రర్ మీద నా బొమ్మ పడదు. ఆ వెనక ఉన్న పాదరసం అంతా పోతే ఇంకా అద్దం ట్రాన్స్పరెంట్ గా తయారైంది, అద్దం మీద నా బొమ్మ పడటంలే. ఇప్పుడు ఈ అద్దం నన్ను చూపించేటువంటి శక్తిని అద్దం కోల్పోయింది. నేను ఇక్కడే ఉన్నా,
నేనున్నాను, నా ఎదురుగా అద్దం ఉంది, నా అద్దంలో నా బొమ్మ పడుతోంది కదా. ఈ బొమ్మ వెనుక నేను నా కర్మ అనే పాదరసాన్ని అంటించుకొచ్చాను, నేనే అంటించుకొచ్చాను. ఇది రోజు నేను అనుభవిస్తుంటే ఇది అయిపోతూ అయిపోతూ వచ్చింది. ఈ మొత్తం అయిపోయింది, ఈ అద్దం మీద నా బొమ్మ పడకుండా ఆగిపోయింది. ఇది మరణం అంటున్నారు అర్జున. నువ్వు మరణించటం లేదు, కర్మ అయిపోతే అది పోతుంది. అక్కడ ఎనర్జీ ఉంది, అది పొటెన్షియల్ ఎనర్జీగా ఉంది, ఎవ్వడు చావటం లేదు. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఇప్పుడు ఏమవుతుందంటే డబ్బాలో ఉంది కదా ఇదంతా, దీనికి ఇది ఏ ఏ జన్మ కావాలని కోరుకుంది, ఇది ఇమేజిన్ చేసుకుంది ఒకటి, ఇది అది కావాలి, దాన్ని వాసన అంటున్నాడు. ఇది కర్మ వాసన, అది వాడు పొందాలనుకున్న వాసన. దానికి దీంట్లో ఎంత కర్మ సరిపోతుందో చూసుకుని ఆ కర్మ ప్రకారం ఈ జన్మ కావాలి, నాకు నేనే తెచ్చుకుంటున్నా, నాకు కావాలి. దీని ప్రకారం ఇది ఎప్పుడైతే తెచ్చుకోవాలి అని నేను నిర్ణయించుకున్నానో నా దగ్గర ఎనర్జీ ఉంది, ఇటువంటి జన్మ కావాలి అని అనుకున్నాను. ఈ జన్మకి కావలసినటువంటివి ఈ పంచభూతాల నుంచే నేను తీసుకోవాలి. ఇప్పుడు నా దగ్గరికి అన్నిటికీ దీని శక్తి ప్రకారం అవన్నీ వస్తున్నాయి నా దగ్గరికి. ఎట్లా వస్తున్నాయి అంటే, ఒక మ్యాగ్నెట్ ఉంటే, ఇది మ్యాగ్నెట్ అనుకో కాసేపు, అంటే నా దగ్గర ఉన్న పొటెన్షియల్ ఎనర్జీని మ్యాగ్నెట్ అనుకో. మ్యాగ్నెట్ దగ్గరికి ఇనప ముక్కలు వాటికి అవి వచ్చి చేరతాయి. ఇప్పుడు ఇట్లా అసెంబుల్ అయినాయి అర్జున, ఎవ్వడు అసెంబుల్ చేయలేదంటున్నాడు. నేను ఈ దేహం వదిలేశాను, చచ్చిపోయినాను, కానీ నా పొటెన్షియల్ ఎనర్జీ నాకుంది, నా దగ్గర నా కర్మవాసనలు నా దగ్గరే ఉన్నాయి, నాకు ప్రాణమును నా శక్తి పోయినాయి, అంతే కదా. ఒక చచ్చిపోయిన వాడి దగ్గర ఏం పోయింది? శరీరం పోయింది, ప్రాణం పోయింది, వాడికి స్మృతి పోయింది. స్మృతి అంటే వాడి జ్ఞానం పోయింది. ఈ జ్ఞానం ఎప్పుడు పోతూ ఉంటుంది అంటే, ప్రాణం ఆడుతున్నంతసేపు జ్ఞానం నీ లోపలే ఉంటుంది, జ్ఞానం పోదు. అంటే మనం గాలి పీలుస్తూ ఉన్నాము, నేను నిద్రపోయినాను, నిద్రపోయినప్పుడు నా జ్ఞానం పనిచేయటంలే. నేను నిద్రపోయినప్పుడు నా జ్ఞానం లేదు కదా, తెలివి లేదు కదా, నాకు ప్రాణం ఆడుతూ ఉన్నది. అంటే జ్ఞానాన్ని ప్రాణం ఓడించింది. అంటే ఈ ఇద్దరు మన నడుపుతున్నారు, జ్ఞానం ఓడిపోయింది, ప్రాణం గెలిచింది రోజు మన దగ్గర. ఇప్పుడు జ్ఞానం ప్రాణాన్ని తీసుకుని, అంటే చచ్చిపోయిన వాడికి ప్రాణం లేదు, గాలి పీల్చటం లేవాడు, ఆ జ్ఞానం ఈ ప్రాణాన్ని తీసుకుని ఈ డబ్బా తీసుకుని బయటికి వచ్చేసింది లాస్ట్ బ్రీత్లో. ఇప్పుడు చచ్చిపోయినా అంటాం. ఇప్పుడు ఈ శరీరం ఇప్పుడు డీకంపోజ్ అయింది. ఎప్పుడైతే జ్ఞానం పోయిందో, ప్రాణం పోయిందో, ప్రాణము జ్ఞానము రెండు పోయేటప్పుడు, ఎందుకంటే చచ్చిన వాడికి ఏం జ్ఞానం లేదు కదా, వాడి ఇంద్రియాలు పనిచేయటాలి, ఇంద్రియాలు ముందే పనిచేయటం మానుకున్నాయి, ఎందుకంటే వాడి పని అయిపోయింది కాబట్టి ఇంకా మేము చేయక్కర్లేదు అనుకున్నాం. కానీ ఎనర్జీ అయితే వాడి దగ్గర ఉంది. ఎనర్జీ ఒక ఉపాధి ద్వారా పనిచేయాలి. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ ఒక ఎనర్జీ, ఇది ఒక ఉపాధి ద్వారా పనిచేయాలి. నువ్వు కరెంటు ఒక కాపర్ వైర్ పెట్టినప్పుడు మాత్రమే అది పాస్ అవుతుంది. నువ్వు కాపర్ వైర్ పెట్టకుండా కరెంట్ రా అంటే ఎట్లా వస్తుంది? ఒక ఉపాధి కావాలి దానికి, ఉపాధి అంటాడు దాన్ని. ఉపాధి అంటే ఏమిటి? దేని ద్వారా ఆ శక్తి ప్రసరించాలో, శక్తి తనకై తాను ఉండడానికి ఒక చోటు కావాలి, అది ఉండకపోతే ఇది ప్రసరించదు. శక్తి ఉంటుంది, ఉంటేనే ప్రసరిస్తుంది, లేకపోతే ప్రసరించదు. ఇప్పుడు కట్టె కాలుతోంది అంటున్నావు, కట్టెలో ఒక శక్తి ఉంది, ఒక నిప్పు ఉంది కట్టెలో నిప్పు లేదు అంటా, నువ్వు అగ్గిపుల్ల పెట్టి గీస్తేనే కట్టె వెలగదు. చూడు, ఒక కట్టెకి ఇంకో కట్టె పెట్టి ఇట్లా రాపిడి రాస్తే వస్తుంది, నిప్పు వస్తుంది కదా. అంటే ఆ కట్టెలో ఉండకపోతే నిప్పు నీకు బయటకి ఎట్లా వచ్చింది? అంతకు ముందు అది అవ్యక్తంగా ఉంది, ఇప్పుడు ఇది వ్యక్తమైంది, కట్టెలోనే ఉంది. ఆ కట్టెలో ఉన్న నిప్పు కట్టె కాలిన తర్వాత ఎట్లా ఉంటుంది? నిప్పు అంటే ఎట్లా ఉంటుంది? కట్టె ఏ షేప్ లో ఉందో అట్లనే ఉంటుంది. కాలిన కట్టె చూడు నువ్వు, కరెక్ట్. మరి ఇంతకు ముందు ఆ కర్రలో నిప్పు లేకపోతే ఇప్పుడు ఎట్లా వచ్చింది నిప్పు? దాంట్లో ఉంది, అప్పుడు పొటెన్షియల్ గా ఉంది, అది బయటికి రావటం లేదు, వ్యక్తం కావటం లేదు. అందుకని అది అర్థం కావాలి. వ్యక్తమైంది. నువ్వు ఎప్పుడైతే రాపిడి రాశావో ఆ కట్టెలో ఉన్న నిప్పు బయటకు వచ్చింది. ఆ కట్టెని ఆధారంగా తీసుకుని ఆ నిప్పు ఉంటుంది అన్నమాట. అట్లా నీ దేహాన్ని ఆధారంగా తీసుకుని నీ ఎనర్జీ ఉంటుంది.
ఆ ఎనర్జీకే, ఆ శక్తికే స్మృతి అని పేరు. జ్ఞాపకం అంటున్నావు, నాకు జ్ఞాపకం వచ్చింది, అబ్బా నాకు శక్తి లేదు, నాకు ప్రాణం పోతుందబ్బా, నాకు ఇంత అన్నం పెట్టండి అంటే నీ ప్రాణానికి నీ అన్నానికి సంబంధం ఏమిటి? దాంట్లో నుంచి వచ్చే నీకు ఎనర్జీ. శక్తి లేదు. యా, ఆ, శక్తి లేకపోతే ప్రాణం పోతుంది అని నీకు తెలుసు. మాటలే అట్లా. రమేష్ కు రోజు పొద్దున అలాగే అనిపిస్తుంది, శక్తి ఉండదు. తిండి పెట్టదు. మనం నీకు అందరం అది అట్లాగే వచ్చినప్పుడు చేస్తాం. ఈ ఆలోచన వచ్చిందనుకో, నీకు అసలు అది ఎగిరిపోతుంది, అది ఉండదు ఇంకా. Without even knowing of that, whatever we are talking is basically sensible talk. నువ్వు లోపల ఉన్న వాడివి చాలా తెలివిగల వాడివిరా. వాడు నువ్వు అడ్డం వేసుకొని నేను మనిషినని నువ్వు ఇట్లా పెట్టుకున్నావు కర్మ. హరితకు కూడా అర్థమవుతుండాలి ఇవాళ. ఆ? ఇవాళ పాఠం హరితకు కూడా అర్థమవుతుండాలి. అందరికి అర్థమవుతుందమ్మా. అందుకే మొదటి పాఠాలరా ఏమన్నా వినాల్సిన వాళ్ళు వినండి అని చెబుతున్నారు. తర్వాత ఎవడు చెప్పమంటే ఎవడు చెబుతాడు ఇవన్నీ నీకు? ఎవరు చెప్పరు. ఆ రెగ్యులర్ మాటలోనే అట్లా కాన్వర్సేషన్ వస్తే అది ఒక్కసేపు టైం తీసుకుని అది ఆలోచిస్తే కూడా మనకు తెలుస్తుంది కదా. ఆలోచించాలని కూడా మనకు తెలియదు కదా. ఆలోచిస్తే తెలుస్తుంది, సంతోషమే. ఆలోచించడు కదా మనిషి. వాడే మాట్లాడుతున్నాడు, నా ప్రాణం పోతోందిరా, నాకు ఇప్పుడు అన్నం పెట్టండి అని. అంటే అన్నం తింటే ప్రాణం వస్తుంది అని వాడికి. ప్రాణం గాలి కదా, ఎనర్జీ, శక్తి వస్తుంది. శక్తి లేదు నాకు, ఆ ఎనర్జీ కావాలి. అన్నం నుంచి ఎనర్జీ, అన్నము ఆహారము ఫుడ్, దాని నుంచి నీకు ఎనర్జీ వస్తుంది. అట్లా ఈ చచ్చిపోయే వాడి దగ్గర, వీడి దగ్గర ఎనర్జీ ఉంది, స్మృతి పోయింది. అంటే నిద్రలో ప్రాణం గెలుస్తోంది, స్మృతి ఓడిపోతోంది. అప్పుడు కూడా పొటెన్షియల్ అనేది నీకు ఉంది. అప్పుడు కూడా లేకపోతే రేపు మళ్ళీ మెళుకు వచ్చినప్పుడు నీకు ఎందుకు అది తెల్లవారి తెలివి వస్తోంది. తెల్లవారిన తర్వాత ఆ ఎనర్జీ మళ్ళీ కైనటిక్ అవుతుంది. అంతవరకు అది పొటెన్షియల్ లాగా నీ లోపలే ఉంది. నీ లోపల లేదంటే నువ్వు చచ్చిన వాడికి ఇప్పుడు నిద్రపోయిన వాడికి నీకు తేడా ఏమిటి? చచ్చిన వాడు మళ్ళీ లేపు ఆ పని చేయగలరు. అంటే ఇంద్రియాలకు మళ్ళీ ఆ శక్తిని తీసుకుని పని చేయగలిగినటువంటి శక్తి ఇంద్రియాలకు ఉంది. చచ్చిన వాడు ఇంద్రియాలకు లేదు. ఇప్పుడు చచ్చిన వాడు ఇంద్రియాల వాడ, ఇంద్రియాలే అంతే కదా. ఇంద్రియాలే పోతున్నాయి, అవి పోవాలి. ఎందుకంటే ఇంత టైమే ఉంటామని వచ్చినాయి. ఆ టైం అయిపోయినాక వాటిని పంపిస్తారు. ఇప్పుడు నేను 6 నెలల వీసా తీసుకొచ్చాను అనుకో, వీసా అయిపోతే వెళ్ళాలి అంతే. నేను 6 నెలల వీసా నాకు అయిపోయింది, ఇప్పుడు నేను ఈ ఊరు నుంచి పోయి తీరాలి. నేను పోకుండా ఇక్కడ ఉన్నాను అనుకో, కాపుగాడు రేపు వచ్చి నన్ను పట్టుకుపోయినా తీసుకెళ్లి నన్ను అవతలికి నెట్టేస్తాడు. ఉండని టైం అంతే, కరెక్ట్. టైం, వీసా టైం, వ్యవధి, అంత వ్యవధి నువ్వు నిర్ణయించుకొచ్చింది ఈ వ్యవధి. ఎందుకంటే నువ్వు కిందటి జన్మలో నేను ఇట్లా ఉండాలి అని నువ్వు అనుకున్నావు కదా. అట్లా ఉండడానికి నీకు ఎంత కాలం కావాలి, నువ్వు ఎంత అనుభవించాలి అని నిర్ణయం చేసింది. ఆ నిర్ణయం ప్రకారం నీకు ఈ జన్మ ఇచ్చాడు. నువ్వు అడిగింది, నువ్వు అది అనుభవించిన తర్వాత నీ టైం అయిపోయింది. నేనే అడిగాను వీసా, వాడు 6 నెలలు వీసా ఇచ్చాడు. 6 నెలలు అయిపోయిన తర్వాత నన్ను పొమ్మన్నాడు. నేను పోకుండా ఇక్కడ ఉంటాను అంటే పట్టుకుపోయి లాక్కున్నారు. వాళ్ళే యమకింకర్లు, కాపుగాళ్లే యమకింకర్లు, వేరే ఎవరు కాదు. అలాగే ఉంటుంది రెగ్యులర్. నువ్వు వైలేట్ చేస్తే అలాగే అనిపిస్తున్నాడు, దొరకబట్టాడు పనిష్మెంట్. నువ్వు తప్పు చేస్తేనే కదా వాడు చేస్తున్నాడు, లేకపోతే వాడు. ఇప్పుడు చెప్తున్నాడు అర్జున, నీ దగ్గర ఒక డబ్బాలో దాచుకున్నావు కదా, నువ్వు కర్మ ఫలాలన్నీ దాచుకున్నావు కదా, వాటిలో పుణ్య పాపాలు 2 ఉన్నాయి కదా. పుణ్యము ఉంది, పాపము ఉంది నీ దగ్గర ఉన్న డబ్బాలు. ఇవి ఎట్లా ఉంటాయంటే, డబ్బాలో పెట్టుకున్నావు, చిన్న డబ్బా నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి నీకు ఇట్లా చెప్తున్నాను. యోగ వాసిష్టంలో ఆయన కృష్ణుడు యోగ వాసిష్టంలో వశిష్ఠుడు రాముడికి చెప్తాడు, రామ ఇది చిన్న డబ్బా అనుకోకుండా కాసేపు ఒక పెద్ద
గరిసె అనుకో. గరిసె అంటే బియ్యం పోసుకుంటాం మనం, ఒడ్లు పోసుకుంటాం. బ్యారలా గాదె గాదె బ్యారలా బ్యారెల్ లాంటిది. బ్యారల్ లాంటిది. ధాన్యం ఉడ్డుతో అల్లుతారు సరే, సరే. దానికి అంతా వీట్ బాస్కెట్ వీవింగ్. దాంట్లో చుట్టూ పేడతో అంతా పూసి పెద్ద గాదెలాగా చేస్తారు. యా 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 ఐ అండర్స్టాండ్. దానికి ఇక్కడ కింద వచ్చి ఒక ఓపెన్ చేస్తారు, దాని నిండా ఒడ్డు పోసేస్తారు. ఈ డోర్ ఓపెన్ కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటారు. ఈయన తీసుకుని 2 గంపలు తీసుకుని అవి దంచుకొని అది ఆ పైన మూసేసి ఉంటుంది. మళ్ళీ ఈ తలుపు మూసేస్తారు. రేపు మళ్ళీ ఈ తలుపు తీసి మళ్ళీ కొన్ని తీసుకుంటారు. సిలిండర్ షేప్ లో ఉంటుంది, బిగ్ వన్ స్టోరేజ్. కొన్ని బస్తాల బియ్యం దాంట్లో ఒడ్లు దాంట్లో పడతాయి. గాదెలు అంటారు వాటిని. వాటిలో స్టోర్ చేసుకుంటారు. గాదె నిండా ఒడ్లు పోస్తే ఈ ఒడ్లన్నీ నీ కర్మ అనుకో. ఇక్కడ ఓపెన్ చేశానే ఇవాళ 2 గంపలు తీసుకోవడానికి. ఏ ఒడ్ల గింజ ముందు పడుతుంది అని నువ్వు చెప్పగలవా? ఇంపాసిబుల్. చెప్పలేవు. అంటే ఏ ఏ కర్మ ఫలాలు ఇవాళ ఈ జన్మకి నాకు వస్తున్నాయో నేను చెప్పలేను. ఎప్పుడూ చెప్పలేడు. ఖచ్చితంగా ఈ గింజలే రావాలి. ఇప్పుడు నీకు నువ్వు పైనుంచి ఇట్లా గింజలు తీసుకునేటట్లయితే నీకు కావలసిన ఈ గింజలే తీసుకుంటావు. అట్లా కాదు, నువ్వు తీస్తున్నప్పుడు ఏ గింజలు వస్తున్నాయో పై గింజ కూడా కింద పడచ్చు, ఇక్కడున్న గింజలు కూడా నీకు రావచ్చు. అందుకని అటువంటి దాంతో నీకు పోల్చి మనకు తెలియని విషయాన్ని ఇట్లాంటి వాటి ద్వారానే మనకు చెప్తారు. మనం ఇమాజిన్ చేసుకోవడానికి, నువ్వు ఊహించడానికి వీలుగా. అంటే ఏ కర్మ ఫలం ఇటువంటి జన్మలకు వస్తుందో మనకి తెలియదు. ఇప్పుడు చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడితో, అర్జున నేను చెప్తున్న ఈ జ్ఞానాన్ని గనక నువ్వు ఇప్పుడు వింటే, ఇప్పుడు ఆల్రెడీ నీకు 40 ఏళ్ళు వచ్చేసినాయి. 40 ఏళ్ళకి నేను చెప్పింది నువ్వు వింటున్నావు. వాడు ఇంకా చిన్నప్పుడే 16 ఏళ్ళకే వింటున్నాడు, 15 ఏళ్ళకే. ఎవడ అదృష్టం వాడిది మనకు తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్తున్న జ్ఞానం వల్ల నీకు పుణ్యఫలం గింజలు ఇన్ని ఎక్కువ పడుతున్నాయిరా అన్నాడు. నువ్వు ఇంతకు ముందు 40 సంవత్సరాల్లో నువ్వు చేసిన కర్మఫలం నువ్వు రోజు చేస్తున్నావు కదా, అది నీకెవడు జ్ఞానాన్ని గురించి చెప్పలేదు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇది వింటున్నావు కదా నువ్వు, దీనివల్ల నీకు ఒక పుణ్యం అనేది వస్తున్నది కదా. అంటే నీ గింజలు ఇప్పటి నుంచి, అంటే 40 ఏళ్ల కిందట నీ గింజలే, ఇప్పుడు గింజలే. కానీ వాటిలో పుణ్య పాపాలు 2 ఉన్నాయి. అందులో పాపం ఎంత ఫలం ఉందో పుణ్యం ఎంత ఫలం ఉందో నీకే తెలుసు, నీకు కూడా తెలియదు. నువ్వు చేస్తూ ఉన్నావు. ఈ రోజు నువ్వు వింటున్నావే, ఇవాళ నుంచి వింటున్నావు కదా, ఇంకో 70 ఏళ్ళు 60 ఏళ్ళు బతుకుతావు అనుకో. ఈ జ్ఞాన ఫలం ఇప్పటి నుంచి నేను యోగాభ్యాసం చేస్తున్నాను, ఇప్పటి నుంచి నేను దీని గురించి ఆలోచిస్తున్నాను అని అంటున్నావు. ఈ ఆలోచించేటువంటి ఫలము నీ డబ్బా నిండాలో ఇంతవరకు ఉన్న వాటిల్లో పాప పుణ్యాలు ఉంటే ఇది కేవలం పుణ్యమే ఉంది. నీకు అర్థమైందా? దీంతో పాపం రాదు, అసలు రాదు. దీంట్లో నువ్వు చేస్తున్న పనిలో పాపం పుణ్యం వచ్చే అవకాశం ఉంది. అంటే నేనేం లేదండి, మంచిగా వాకిట్లో వచ్చిన బిచ్చగాడికి అన్నం పెట్టాను, చాలా పుణ్యం చేశాను, నేను చాలా మంచివాడిని, రోజు దీపం పెట్టండి, నేను అన్నమే తినను, ఇవన్నీ నువ్వు పుణ్యం అనుకుంటున్నావు. కానీ ఆ బిచ్చగాడికి నేను అన్నం పెట్టాను, వాడు ఆ 4 గదులు అవతల వెళ్ళి ఆవిడ మెళ్ళో గొలుసు లాగి ఆవిడని చంపేశాడు. ఈ ఎనర్జీ వల్ల ఈ శక్తిని తీసుకోవాలి. ఈ చంపిన పాపం ఎవరికి ఇవ్వాలరా అంటే ఆ అన్నం పెట్టడానికి వేసేయమన్నాడు. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు నేను అన్నం పెట్టాను నాకు పుణ్యం వచ్చింది అనుకుంటున్నావు. నీకు పుణ్యం రాలే, పాపం వచ్చింది. అట్లా నువ్వు ఈ సంవత్సరాలలో చేసినటువంటిది పుణ్య పాపాల మిశ్రితం నీ దగ్గర ఉన్నది. ఇప్పుడు నేను చెప్తున్నది విన్నది నీకు కేవలం పుణ్యమే, ఇందులో పాపం లేదు. అర్థమైందా అర్జున? ఇప్పుడు వీడు 75 ఏళ్ళ వాడు ఒకడు తెచ్చాడు అనుకున్నాం. ఇప్పుడు కాసేపు ఒక 75 ఏళ్ళు, 75 అంటే 75 83 పెడదాం. పాపం జనరల్ గా 75 కు చేస్తారు. అప్పటికేం ముసలైపోయినారు, 70కే చావచ్చు. 75 and
అంటే 75. 75 ఒకడు అనుకో కాసేపు 75 అనుకో. వీలైనంత ఇంగ్లీష్ పదాలే చెప్పాలని అనుకుంటానే అలవాటుగా. That's okay, అమ్మా. మాతృభాష కాబట్టి గబుక్కుని నాకు ఇదే వస్తుంది. అవును. 75 అనుకో. వాడు 60 yearsకి వేదాంతానికి వచ్చాడు. వాడు 60 ఏళ్ళకి ఒక వేదాంతం విందామని వాడికి బుద్ధి పుట్టింది. రిమైనింగ్ 15 years వాడు విని 15 years వీడు విన్నాడు, పుణ్యం అక్యూములేట్ చేసుకున్నాడు. అక్యూములేట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు వాడికి పుణ్య పాపాలు 2 ఉన్నాయి. ఇప్పుడు పుణ్యమే ఉంది. ఇప్పుడు పుణ్యమే ఉంది. దీనికి ఒక మధ్యలో ఒక లేయర్ పెట్టేశాడు. అవునా? అంతే కదా మరి. ఇప్పుడు ఈ పై అప్పర్ పార్ట్ నో పాపం. ఓకే. దీంట్లో నీకు పాపం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇది వినడం వల్ల నువ్వు చెడ్డ పని చేయగల. ఎగ్జాక్ట్లీ. చేయలేవు. లోపల నుంచి అది వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఎవరికో బ్యాడ్ చేయడం కాదమ్మా. ఇప్పుడు అట్ ప్రెసెంట్ వింటున్న సమయంలో కూడా చెయ్యవు కదా. మామూలుగా నువ్వు కర్మ చేయడం ఏమిటి? నీ ఇంద్రియాల ద్వారా నువ్వు కర్మ పోగు చేసుకున్నావు, అక్యూములేట్ చేసుకుంటున్నావు. కరెక్ట్. ఇప్పుడు నువ్వేం అక్యూములేట్ చేసుకున్నావు? పుణ్యమే కదా. పుణ్యమే డైరెక్ట్ గా నీ బ్రెయిన్ కి వెళ్తోంది. అంటే ఇక్కడ లీడరే వర్క్ చేస్తున్నాడు, మిగిలిన ఇంద్రియాలు ఎవ్వరు పని చేయటం లేదు. చూడు, అది కరెక్ట్ కదా. బిచ్చగాడు ఇద్దరు ఉన్నారు కదా, కళ్ళు చెవులు మంచి పని చేస్తా. అవును, కళ్ళు మూసుకుని కూడా వినొచ్చు. అదే చెవి వినాలి. చెవి వినాలి. విని అది తీసుకొచ్చి డైరెక్ట్ గా మనసుతోనే వింటాం. కరెక్ట్. లేకపోతే వినపడదు కూడా. ఇదివరకు మనస్సు ఉంటేనే వింటుంది. ఇదివరకు ఏదైనా బయట వాళ్ళ ఆ పక్కన నా మీద సందేహాలు ఏవో చెప్పుకుంటున్నారు, చెవులు వినదనుకో, అది వినడమే. బ్యాడ్ వినడం. అది ఆ కర్మ తీసుకొచ్చి. ఎందుకంటే టీవీలో మీరు చూసే సినిమాలన్నీ అవే. ఆ చూడటము. నిన్న వాడైతే డిస్ట్రాయ్ చేసి పారేస్తున్నాడు మొత్తం, గన్లు పెట్టి టపా టపా పేల్చి పారేసి. అంటే ఏంటి నీ బ్రెయిన్ కి చేరుకున్నది వైలెన్స్ కదా. మరి అదే కదా నీ ఫ్యూచర్, నీ ఇమాజినరీ. కరెక్ట్. అదే నీకు ఇమాజినరీ. నువ్వు ఆలోచించు, అన్ని కార్లు పేల్చి పారేయడమే. అవును. అంటే నెక్స్ట్ టెర్రరిస్ట్ గా పుడతావు. అట్లా పేల్చాలంటే ఏమవ్వాలి? టెర్రరిజమే. అంతే కదా. అట్లా పుట్టాలి. నువ్వు ఇమాజిన్ అట్లా చేసుకో. నేను టెర్రరిస్ట్ అవ్వాలని అనుకుంటున్నానా అంటే నువ్వు అనుకోకర్లే, నీ భవిష్యత్ అదే. అందుకనే అట్లాంటివన్నీ చూడొద్దనేది. ఇప్పుడు నువ్వు చేస్తున్న కర్మ నీకు పుణ్యమే ఇస్తుంది, పొర్రపాటుగా కూడా పాపం ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు ఇంద్రియాలతో బిచ్చగానికి పంపించలే. నీ ఇంద్రియాలు ఏం పని చేయటం లేదు. చూడు, సైలెంట్ కూర్చుని అసలు శరీరం ఉన్నదనే స్ఫురణ కూడా ఉండదు నీకు. మనం దానికి అది అలవాటు చొప్పున కాళ్ళు మార్చుకోవడమో చేతులు మార్చుకోవడమో చేస్తుండేమో కానీ నీ సెన్స్ తో నువ్వు చేయటం లే ఆ పని. నువ్వు ఆలోచించుకో. ఒక 60 ఏళ్ల వరకు వీళ్ళు ఈ కర్మంతా చేశాడు. 15 years వాడు జ్ఞానంలో ఇటువంటివి విన్నాడు కానీ అచీవ్ చేయలే వాడు. అంటే సమాధి రాలే, పరమాత్మతత్వం వాడికి అర్థం కాలే. కానీ వింటున్నాడు. 15 years వాడు అభ్యాసం చేస్తూ ఉన్నాడు. వాడికి అచీవ్ చేసుకోలేదు. ఇప్పుడు వాడు చచ్చిపోయినాడు. ఇప్పుడు వాడి సంగతి ఏమిటి? వాడు ఏమవుతాడు అడిగితే, నాయన 60 ఏళ్ల బట్టి వాడు చేసిన కర్మను గురించి నేను చెప్పలేను. ఎందుకంటే అది వాడి సంచితము. కరెక్ట్. ఆ సంచితం గనక ఈ 15 ఏళ్ల పుణ్యం కంటే కూడా గొప్పదనుకో, అంటే ఇట్ ఈస్ పవర్ఫుల్ దాన్ దిస్. ఇంకా ఇది మోస్ట్ పవర్ఫుల్ అనుకో. ఈ 60 ఏళ్ల కర్మ ఇది ముందు లీడ్ చేస్తుంది. కరెక్ట్. ఇది వీక్ అనుకో, ఇది లీడ్ చేస్తుంది వీడి నెక్స్ట్ లైఫ్ కి. ఒకడికి ఈ కర్మ చాలా పవర్ఫుల్ ఉంది. ఈ 60 years నుంచి వీడు చేసుకున్న కర్మ దిస్ ఈజ్ పవర్ఫుల్ దాన్ దిస్. ఇప్పుడు వీడు ఏం కావాలి? ఈ జన్మకు వస్తాడు. అంటే ఈ చెడు జన్మకి ఏదో వస్తాడు. చెడు జన్మ అంటే వీడు మనిషిగా జన్మిస్తాడు. బట్ వీడికి అన్ని కూడా కష్టాలు, బాధలు. మరి దీంట్లో ఉన్నవి అవే కదా ఇవన్నీ. మనం అనుకుంటాం వీడు చాలా మంచివాడు, అయినా వీడికి ఎందుకో ఇన్ని కష్టాలు వస్తున్నాయి. అమ్మా చెప్పు. అప్పుడప్పుడు వాయిస్ రావట్లేదంటే వీళ్ళే నన్ను పెద్దగా చెప్పొద్దులే, చిన్నగా చెప్పు అన్నారు. చూడు, I don't know, nothing happened, it's been the same. No, like for the past 5-10 minutes, right? Like the voice is not that clear.
సంథింగ్ యూ ప్రెస్డ్ బట్ దట్ వాస్ డిఫరెంట్ కదా 75 అమ్మా ఆ, అదే అక్కడ చెప్తున్నారు కదా లైక్ 60 ఇయర్స్ 60 ఇయర్స్ నుంచి 75 ఇయర్స్ తక్ లైక్ హీ వాజ్ జస్ట్ లిసనింగ్ టు ఆల్ దిస్ యా వేదాంతం థింగ్ రైట్ Yeah. సో హీ ఇస్ గెటింగ్ ఆల్ దిస్ పుణ్యం Yeah. ఇప్పుడు చచ్చిపోయాడు అవును ఆ తర్వాత ఏమవుతుంది లైక్ ఏం పుణ్యం ఇది ఏదో చెప్తారు సరిగా అర్థం కాదు అదే వీడు 60 ఇయర్స్ నుంచి చేసుకున్నటువంటిదంతా సంచితం కదా. సంచితం అంటే వీడు అక్వైర్ చేసుకున్నటువంటి పుణ్యం కదా. అవును అది గనక ఈ 15 ఇయర్స్ పుణ్యం కంటే మోర్ పవర్ఫుల్ దాన్ దిస్ కదా. అప్పుడు అది లీడ్ చేస్తుంది. ఎవరు పవర్ఫుల్ అయితే వాళ్ళు లీడ్ చేయాలి కదా. ఇప్పుడు 60 అదే కరెక్ట్ యా నువ్వు 60 ఏళ్ల కర్మని ఇది చాలా పవర్ఫుల్ ఉంది. అందులో పాప పుణ్యాలు 2 ఉన్నాయి. ఇప్పుడు పుణ్యం ఒకటే ఉంది నా దగ్గర. అదే నా 15 ఏళ్ల దగ్గర టిఫిన్ క్యారేజ్ పట్టుకొని కింద క్యారేజ్ మీద క్యారేజ్ పెట్టుకొని కింద అన్ని మిరపకాయ బజ్జీలు పెట్టుకుంటే ఏది కాకుండా అది మీద కొంచెం స్వీట్ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ. ఎక్కువ అంటే ఎన్ని పైన తులసి దళాలు వేసావు ఇక్కడ ఎన్ని లీడ్ వాంఛలు లీడ్ ఉన్నాయి. చేస్తోంది అదే కదా మిగతా మిగిలిన టేస్ట్ అదే కదా. అదే అందులో నీకు జన్మకి వెళ్ళేటప్పుడు ఏ కర్మ జన్మకి తీసుకొస్తుందని ఆయన చెప్పలేనన్న. యా అదేలే ఏది ఆ టైంకు ఆయనకు వచ్చిందో ఆయనకు వచ్చేది కాదు. నీ కాదే. బేరల్లో బియ్యం లావు ఏమొస్తాయో తెలియదు. అది అందుకని నువ్వు అన్ని రిలేట్ చేసుకుని నువ్వు అర్థం చేసుకోవాలి. అదే అంతేలే ఏ జన్మలో ఎప్పుడెప్పుడు వస్తాయో తెలియదు అనుకున్నవన్నీ రావచ్చు. ఏ జన్మలో కర్మ ఇప్పుడు వస్తున్నదో నీకు తెలియదు. అది నేను కూడా చెప్పలేను అన్నాడు పరమాత్మ. నువ్వు అన్ని అసెంబ్లీ చేసి పెట్టుకున్నావు. ఎల్ఈడియోస్కోప్ లాగా ఇన్ని తిరుగుతున్నది. ఇన్ని తెచ్చుకున్నావు నువ్వు. దాంట్లో మళ్ళీ నీ ఇమేజిన్ ఒక్కొక్క జన్మలో ఏమేమి ఇమేజిన్ చూసావు ఏం కోరికలు ఉన్నాయో తెలియదు కదా. నాకు తెలియదు కదా. ఇప్పుడు ఏది లీడ్ చేస్తుందో ఆ జన్మకు వస్తున్నాం. ఒక్కొక్కడు మనమే చూస్తూ ఉంటాం మనుషుల్లో, ఆయన చాలా మంచివాడండి పాపం, ఎందుకో ఆ మనిషికి అన్ని రకాలుగా కష్టాలే వస్తున్నాయి అంటాం మనం. ఎందుకు కష్టాలు వస్తున్నాయి? వాడి సంచిత కర్మలో ఉన్న కష్టాలను నీవు పెట్టుకున్నాడు. ఈ పై కర్మ వల్ల వాడు మంచివాడుగా ఉంటున్నాడు. కరెక్ట్. వాడి దగ్గర కింద ఉన్న మాత్రం ఆ కర్మ అవన్నీ ఆ బాధలన్నీ పడాలి. అయితే అవన్నీ ఖర్చు అయిపోతే వాడు మామూలు అయిపోతాడు కరెక్ట్ కదా. అట్లా ఏ కర్మ నీకు లీడ్ చేస్తుందో అర్జున నేను చెప్పలేను. నువ్వు జన్మ కడతావు. ఇది పవర్ఫుల్ అయినట్లయితే ఈ బాధలన్నీ వీటిల్లో ఏమేమి ఉన్నాయో నువ్వు అవన్నీ అనుభవించాలి. But I have one question. Krishna only says Suchinam Srimatam Gehe Yogo Brashto Abhijayate, right? If that's the case, then whatever karma is నీకు అది ఎందుకు చెప్తున్నాడు అర్జున? ఈ పుణ్యం వల్ల నేను చెప్పగలను నీకు. సుచీనాం శ్రీమతాం గేహే. ఇప్పుడు నువ్వు 60 ఇయర్స్ నుంచి 75 వరకు నువ్వు ఖచ్చితంగా పుణ్యం సంపాదించుకున్నావు. నువ్వు యోగాభ్యాసం చేస్తున్నావు, నా దగ్గరకు వచ్చావు, నేను చెప్పింది వింటున్నావు, నువ్వు ట్రై చేస్తున్నావు, బట్ నువ్వు ఇంకా అచీవ్ కాలేదు. ఎందుకంటే నీకు రాగానే ఇది రాదు కదా. కరెక్ట్. నేను చెప్తున్న పాఠం అవును అని ఒప్పుకుంటున్నా కూడా నువ్వు ఆలోచించు, నీకున్న 24 hours లో నువ్వు ఎంత కేటాయిస్తున్నావు దీనికి. వారానికి ఒక రోజే నువ్వు పాఠం వింటున్నావు. విన్న కాసేపే నీకు నిజమే ఇదే కరెక్ట్ అని నీకు అనిపిస్తున్నది. నీకు అనిపిస్తుంటేనే నువ్వు వింటావు, లేకపోతే వినవు. కానీ మళ్ళీ వారం దాకా నువ్వు అట్లనే ఊరుకుంటున్నావు. భయం పుట్టి కూడా వింటావు ఏమొస్తుందో అంటే నువ్వు ఆలోచించు. అసలు నిజమే అంటే నిన్ను సుచీనాం శ్రీమతాం గేహే అని ఎవరిని చెప్పాడు? ఈ 15 ఏళ్ళు అర్జున నువ్వు చేసిన పనికి నేను ఖచ్చితంగా నీకు మానవ జన్మ ఇస్తాను, వచ్చి నీకు కంటిన్యూ చేయిస్తాను. అక్కడికి 2 చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ 15 ఏళ్ళు నువ్వు విన్నందుకని నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఒకటి ఏమిటి అంటే ఏమీ డబ్బు లేకుండా చాలా సాంప్రదాయమైనటువంటి కుటుంబంలో అన్నా పుట్టిస్తా. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. అంటే చాలా గొప్ప అన్నమాట ఇది. నువ్వు 80% ఇక్కడ 70% మార్క్స్ తెచ్చుకున్నావు అన్నమాట నువ్వు ఆల్రెడీ. ఆ మిగిలిన 30 తెచ్చుకోవడానికి నేను పేద ఇంట్లో సదాచార సంపన్నుల ఇంట్లో పుట్టిస్తా.
ఇంకో సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు, శుచీనాం శ్రీమతాం గేహే. డబ్బు ఉంటుంది, శుచిమంతులు ఉంటారు. మనం అనుకోవడం శుచిమంతులు డబ్బు ఉండేవాళ్ళు రెండూ ఉన్నటువంటిది ఫస్ట్ ఆప్షన్ అనుకుంటాం. కాదు కాదు, ఎందుకంటే సెకండ్ ఆప్షన్. డబ్బు ఉంటే రాదు నీకు కదా, డబ్బు ఉంటే వైరాగ్యం నీకు రాదు. పొగర్చే అవకాశం ఉంది. వైరాగ్యం రాదు. నీకు ఇక్కడ తిండికి కూడా జరగనటువంటి ఇంట్లో కుచేలుడు వాడే. అవునవును. సదాచార సంపన్నుడు కుచేలుడు. అన్నీ ఉండి ప్రహ్లాదుడు. శుచీనాం శ్రీమతాం దేవి. ఏమ్మా? ఏం లేదు, అది ఎక్కువ వస్తుంది. ఇట్స్ ఓకే. హరిత ఫోన్ కూడా అంతే. శుచీనాం శ్రీమతాం దేహి. నేను శ్రీమంతుల ఇంట్లో పుట్టిస్తాను అంటే అక్కడ ప్రహ్లాదుడు నాకు ఈ సంపదంతా అక్కర్లేదు అనుకున్నాడు, దాన్ని నిరసించాడు. ఇక్కడ కుచేలుడికి అసలు సంపదే లేదు. అటువంటి ఇంట్లో నీ ఈ 15 సంవత్సరాల పుణ్యంతో నేను అట్లా పుట్టిస్తానన్నాడు. కానీ నీకు ఇక్కడ ఉండేది ఇంకా పవర్ఫుల్ అయితే ఈ జన్మలు నువ్వు ఎత్తవలసిందే అర్జున. అవి ఎవడో నేను ఇక్కడ మైనస్ అనే క్వశ్చనే లేదు. పాపాన్ని మైనస్ చేసి పుణ్యంతో దాన్ని కప్పిపెట్టి ఆ ప్రశ్నే లేదు. పాపానికి పాపం అనుభవించాలి, పుణ్యానికి పుణ్యం అనుభవించాలి. ఇది నేను మైనస్ చేసుకుంటాలే, ఇది ఎక్కువ చేసి దీన్ని ఖర్చు పెడతానంటే అసలు నీకు వీల్లేదు. ఇది ఆస్కింగ్ క్వశ్చన్. లేదు, No, no, no. ఆ ఫోన్లో అంతే మొత్తం. మరి మన ఫోన్ పెట్టండి అమ్మా, ఈ గోల ఉండదు. భ్రష్టో అభిజాయితే అన్నాడు కదా యా. శుచీనాం శ్రీమతాం గేహే అనేది సెకండ్ ఆప్షన్ కదా. ఎందుకంటే శుచిమంతులైన శ్రీమంతుల ఇంట్లో పుట్టిస్తాను నిన్ను అంటే నీకు డబ్బు ఉంటుంది ప్లస్ ఆచారపరుల ఇంట్లో పుట్టిస్తాను అన్నాడు. నీకు డబ్బు ఉండేటప్పుడు ఆచారపరుల ఇంట్లో పుట్టినా కూడా నీకు డబ్బు ఉండేటప్పుడు నీకు పొగరెక్కే అవకాశం ఉంది. దానికంటే నీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నీకు కేవలం సదాచార సంపన్నుల ఇంట్లో నిన్ను పుట్టిస్తాను అన్నాడు. నీకు ఇక డబ్బు గురించి ఆలోచన, నీకు గర్వం పొగరెక్కే అవకాశమే లేదు. ఆచార సంపన్నుల ఇంట్లో పుట్టావు కాబట్టి ఆచారమే ఉంటుంది. అర్థం కాలే? శుచీనాం శ్రీమతాం గేహే అని ఒకటి చెప్పాడు అంటే రెండున్న ఇంట్లో పుట్టిస్తానన్నాడు. అక్కడ నీ ప్రయత్నం చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డబ్బులు నిన్ను అటువైపు లాగుతుంటాయి, సదాచారం ఇటువైపు లాగుతూ ఉంటుంది. అక్కడ డబ్బు లేదు, సదాచారమే ఉంటుంది, అదే నిన్ను లాగుతుంది. కుచేరుడు కథ అది. సుధామ వాడే కుచేరుడు, వాడు సదాచార సంపన్నుడు, బట్ తిండికి లేదు. ఆయన సంపదని, ఆయన దరిద్రాన్ని కూడా సంపదలాగే భావించాడు. ఆయన లేదు అక్కర్లేదు. అయితే కృష్ణుడు ఆయన క్లాస్మేట్, వెళ్ళి లోపలికి వెళ్ళి ఏదంటే అది తెచ్చుకోవచ్చు. కృష్ణుడు అటువంటి క్లాస్మేట్ కూడా, అయినా తెచ్చుకోలేదు. సుధామ వెళ్ళి తెచ్చుకోలేదు కదా. నిన్ను అట్లాంటి ఇంట్లో పుట్టిస్తాను అన్నాడు. ఇప్పుడు నువ్వు 60 ఏళ్ళు నువ్వు చేసుకున్నావు. నీ కర్మ కొద్దీ నీ అడుగుది చాలా పవర్ఫుల్ ఉంది. దీనికి ఒక కథ చెప్తాడు. ఏం కథ అంటే, భరతుడు అనేటువంటి వాడు ఒక రాజు, చాలా సంపన్నుడు, చాలా గొప్పవాడు. ఆయన అంతా రాజ్యం పరిపాలించి ఇంకా వానప్రస్థాశ్రమానికి వెళ్ళి బ్రహ్మ విద్య నేర్చుకుని ఇంకా నాకు ఇది అక్కర్లేదు, ఈ ప్రపంచం అంతా ఇంకా అవసరం లేదు అనుకుని ఏదో అడవిలో తపస్సు చేసుకుంటూ కాలం వెళ్ళపుచ్చుకుంటున్నాడు. ఓ రోజు ఆయన స్నానానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం అంటే రెగ్యులర్ పనులు చేయాలి కదా, చేస్తూ ఉంటే ఒక లేడీ వేటకాడ ఎవడో తరుముకు వస్తుంటే ఈ నదిని ఆ అవతలి ఒడ్డుకు దాటుదాము అని వాడు తరుముకొని వస్తున్నాడు. ఆ లేడీ ఇట్లా ఎగిరింది. భయపడుతోంది. వాడు బాణం ఆల్రెడీ వేసేసాడు. ఆ ఎగరడంలో దాని కడుపులో బిడ్డ ఇక్కడ పడిపోయింది. ఈయన ఇక్కడ దండం పెట్టుకుని పూజ చేసుకుంటున్నాడు. నదిలో స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం పెంచుకుంటున్నాడు. లేడీ ఇక్కడి నుంచి ఇట్లా ఎగిరింది. ఎగిరి అది అవతల ఒడ్డుకు పడింది. దానికి ఆల్రెడీ బాణం గుచ్చుకుంది. దాని కడుపులోంచి బిడ్డ జారి ఇక్కడ పడిపోయింది. ఆ లేడీ చచ్చిపోయింది. ఈయన ఇక్కడ అర్ఘ్యం వదులుకుంటే ఇక్కడ నుంచున్నాడు, అంటే స్నానం చేసి. అయ్యో పాపం, ఎవరికైనా జాలి కలుగుతుంది కదా. అయ్యో పాపం ఈ బిడ్డ ఈ లేడీని ఇది తీశాడు. ఇప్పుడే పుట్టిన బిడ్డ, తల్లి చచ్చిపోయింది. ఈ బిడ్డను తీసుకొచ్చి దాన్ని ఏదో కడిగి
దానికి మెల్లగా అక్కడక్కడ గడ్డి తినిపించి పాలు తాగిచ్చి ఈ పిల్లని పెంచుతున్నాడు, ఈ లేడీ పిల్లని. మెల్లగా ఈయనకి అటాచ్మెంట్ అయిపోయింది. అవునవును. ఈ లేడీ ఇంత పెద్ద జ్ఞాన సంపన్న గలవాడికి ఈ లేడీ అటాచ్మెంట్ అయిపోయింది. ఈ చిన్న పిల్ల ఈయన దేహం వదిలే టైం వచ్చేసింది. అయ్యో తల్లి లేని ఈ లేడీ ఎట్లా బతుకుతుంది అంటే వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, ఈయనే అమ్మాయి సాకుతున్నాడు, అది ఆడుకుంటుంటే ఈయన మహా సంబరపడ్డాడు, అది అటు ఇటు తిరుగు పుణ్యం పనే చేశాడు, చెడ్డ పని ఏం చేయలేదు. బట్ ఆ లేడీ మీద మోహం వచ్చేసింది. దట్ బికేమ్ అ వాసన. అదే వాసన, అదే ఇమాజినేషన్, అదే నేను లేకపోతే ఇది ఎట్లా బతుకుతుంది అని అనుకున్నాడు. హి హాస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. ప్రాణం పోయేటప్పుడు మరి అది ఆ తల్లి లేని బిడ్డ ఎట్లా బతుకుతుందో ఈయన తెలియాలి కదా. ఈయన మరుజన్మలో లేడీ అయి పుట్టాడు. ఇంత పుణ్యం సంపాదించుకున్నవాడు మరి అట్లా లేడీగా పుట్టడం తప్పు కదా. దానికి కూడా తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయిన లేడీ ఎట్లా బతుకుతుందో అది చేశాడు. ఈయనకు పుణ్యం ఉంది కదా, అంతకు ముందు సంపాదించింది అంటే ఈ ప్రారంధంలో ఈ ఇమాజినేషన్ లో ఉన్న గింజ ముందు జన్మ వచ్చింది. లేకపోతే ఇంత జ్ఞానం గలవాడు లేడీగా పుట్టకూడదు. నీకు అందుకు చెప్తున్నా, అది నువ్వు ఇదివరకు విన్న కథే ఇప్పుడు నీకు తేడా తెలుస్తుంది, అందుకు చెప్తున్నాను. అర్థమైందా? అంటే ఏ గింజ బయటికి వచ్చింది? ఇంత జ్ఞానమైన వాడు శుచిహే పుట్టాలి, పుట్టలేదు కదా. అవునవును. ఇది బలీయంగా ఉంది, ఎక్కువగా ఉంది. ఈ వాసన దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది. అదే ఏది పవర్ఫుల్ దే అని అంటున్నాను కదా. ఇప్పుడు లేడీగా పుట్టాడు. లేడీగా పుట్టిన పూర్వజన్మ జ్ఞానం ఉంది వాడు ఆయనకి. అరే నేను చాలా తప్పు చేశాను, ఈ ఆలోచన వల్ల నేను ఈ లేడీ జన్మ వచ్చింది, నా జ్ఞానం లోపల ఉన్నది కదా అని ఆ లేడీ జీవితం గడుపుకుని, అంటే అవశ్యం అనుభోక్తవ్యం, కృతం ఇది కృతం కర్మ. ఎందుకంటే ఆయనే కోరుకున్నాడు కదా తల్లి లేని బిడ్డ ఎట్లా బతుకుతుంది అని. పురంజనోపాఖ్యానంలో ఆ పురంజనుడు ఆ భార్య మీద మోహంతో చాలా మోహం ఆ భార్య మీద. భర్త చచ్చిపోయిన భార్య ఎలా బతుకుతుంది ఈ ప్రపంచంలో, అరే నేను చచ్చిపోతున్నానే నా భార్య ఎట్లా బతుకుతుంది అనే భావనతో దేహం వదిలేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆడదని ఎత్తి దానికి మళ్ళీ మొగుడు చచ్చిపోయినాడు. మొగుడు చచ్చిపోయింది మరి ఎట్లా ఉంటుంది అని కదా సంకల్పం చేశాడు. అంటే నీ ప్రతి సంకల్పం నీ కర్మ వాసన తయారు చేసి పెడుతోంది. ఆ జన్మ వచ్చింది తర్వాత కదా ఆ భర్త మళ్ళీ ఇంకో రాజును పెళ్లి చేసుకొని వాడు చచ్చిపోయి ఆ సమాధి దగ్గర ఏడుస్తూ ఉంటే పాత స్నేహితుడు వచ్చాడు, నువ్వెందుకు రా, నువ్వు పురంజనుడు, అసలు నువ్వు ఆడజన్మ ఎత్తను లేదు, ఈ జన్మకి వెళ్ళలేదు, నువ్వు సంకల్పం చేసి మళ్ళీ ఈ జన్మకు వచ్చావు. పురంజనోపాఖ్యానంలో అది చెప్తాడు. మన కర్మయోగంలోనో ఎక్కడో చెప్పారు, కర్మ సన్యాసంలో. అక్షర పరబ్రహ్మలో కూడా ఉంది. అక్షర పరబ్రహ్మలో ఎక్కడో చెప్పాను ఈ కథ మీకు. ఈ జడభరతుడు లేడీగా పుట్టాడు. అదే భరతుడు, ఆయన భరతుడే, ఆయన పేరు మీదే భారతదేశం అని వచ్చింది పేరు. ఈ లేడీగా పుట్టాడు. లేడీగా అయ్యో నా కర్మ నేను అనుభవించాలి, నేను చేసుకున్నదేను ఇది అని ఆ లేడీ జన్మ పోగొట్టుకొని మళ్ళీ జ్ఞానం కలగాలంటే నీకు మానవ జన్మ రావాలి. కరెక్ట్. మళ్ళీ భరతుడే ఒక బ్రాహ్మణుడికి కొడుకుగా పుట్టాడు. పుట్టినప్పటి నుంచి ఇంకెవ్వరితో ఏం మాట్లాడకుండా జడభరతుడు, అందుకే జడలలాగా ఉండిపోయినాడు, ఎవ్వరితో పట్టించుకోకుండా. ఆ రాజు రహోగండు అనుకుంటా, ఆ రాజు బ్రహ్మ విద్య తెలుసుకుందామని పల్లకీలో వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉండి ఆ పల్లకీలు మోసే బోయేవాడు ఒకడు సరిగ్గా మోయలేకపోయాడు. వాడు వీడిని తీసుకొచ్చాడు. ఇక్కడ ఈ జడభరతుడు అక్కడ కూర్చొని ఏదో పొలంలో పిట్టల్ని కొడుతున్నాడు. వాళ్ళ అన్నదమ్ములు ఈ పనికి పెట్టారు వీడిని తీసుకొచ్చి ఈ రాజుగారి పల్లకి మొయ్యరా అని వాడిని లాక్కొచ్చారు. వాడికి ఏ కర్మ ఉంటే ఆ కర్మ అనుభవిస్తూ కూర్చున్నాడు, ఎవరితో పలకడు. వీడు మోస్తుంటే తొందరగా వెళ్ళటం లేదు, నేను నా గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, తొందరగా వెళ్ళమని వీడిని తిడతాడు ఆ రాజు. కొడితే మోసేవాడేవాడు దించేవాడేవాడు అని ఈయన వేదాంతం మాట్లాడతాడు. ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నావని అప్పుడు దిగి ఆయన దగ్గర వేదాంతం నేర్చుకుంటాడు జడభరతుడి దగ్గర. అట్లా ఏ జన్మకి ఏదొస్తుందో అర్జున నేను చెప్పలేను. శుచిమంతులైన శ్రీమంతుల ఇంట్లో ఉన్నా పుట్టచ్చు వాడు,
యోగుల ఇంట్లో ఉన్నా పుట్టచ్చు. వాడి ప్రారంభ కర్మలో ఈ వాసనలు ఎక్కువ ఉంటే ఇటువంటి జన్మకైనా వెళ్ళచ్చు. మొత్తానికి ఒక్క జన్మలో కాకపోయినా ఈ మార్గంలో ఉండేవాడికి ఎంత నీ ప్రారంధంలో ఉన్నా 2 జన్మలో 3 జన్మలో 4 జన్మలో తీసుకునైనా ఈ పుణ్యం మళ్ళీ నీకు మానవ జన్మిస్తుంది. అది చెప్తున్నాడు. కరెక్ట్. అందుకని ఇది విను అర్జున. లేకపోతే నిన్నేం చేయలేవు, నిన్నెవడు ఏమీ కాపాడలేడు అని చెప్తాడు. దేహినోస్మిన్ యథా దేహే. ఇప్పుడు నీకు అర్థమైందా అర్జున? ఈ జన్మలు ఎత్తి నత్వేవాహం జాతు నాశం అన్నా కదా ఇందాక, నువ్వు పుట్టలేదు నేను పుట్టలేదు అని. దేహినోస్మిన్ యథా దేహే అని ఇప్పుడు చెప్తున్నాను కదా. కౌమారం యవ్వనం జర ఎట్లా వస్తున్నదో తథా దేహాంతర ప్రాప్తి. ఇప్పుడు నీకు మళ్ళీ ఇంకో దేహం ఇంకో దేహం ఇంకో దేహం వచ్చిందా రాలేదా? దేనివల్ల వచ్చింది? నీ డబ్బాలో వాసనలు ఉన్నప్పుడు వచ్చింది. నీ డబ్బాలో వాసనలు ఈ జన్మ పోగానే, ఈ జన్మ పోవటం అంటే ఎప్పుడున్నాను? నీ స్మృతి నీ ప్రాణం కలిసి వెళ్ళిపోతాయి. నామ రూప క్రియ, ఆ మూడిటి వల్లే నీకు దేహం వచ్చింది. నామము ఈ కనపడుతున్న రూపం శరీరము, క్రియ నీ ప్రాణం. ఇప్పుడు ప్రాణం నామం 2 వెళ్ళిపోతాయి. నామం అంటే ఇక్కడ పేరు కాదు, నామం అంటే నీ ఆలోచన, నీ మనస్సు. సంస్కృతంలో నామం అంటే పేరు కాదు, నీ ఆలోచన. ఇప్పుడు నువ్వు ఆలోచించటంలే, మరణించేటప్పుడు ఏం పోతున్నది? ఆలోచన పోతున్నది, ప్రాణం పోతున్నది. ఈ 2 కలిసి ఒక లింగ శరీరాన్ని లోపల డబ్బా పెట్టుకుని నీ వాసనలన్నీ తీసుకుపోతున్నాయి. ఎక్కడైతే ఈ డబ్బా వాసనలు ప్రాణము మనస్సు ఉందో, ప్రాణము మనస్సే ఇవి 2 నీకు ఉపాధులు. మళ్ళీ అక్కడ ఈ ఉపాధిలో నీ డబ్బా అంతా పెట్టుకుని నువ్వు వెళుతున్నావు. ఇవే నిన్ను నడిపిస్తాయి. ఇవి ఎక్కడికి నడిపిస్తున్నాయి? నీ డబ్బాలో నువ్వు ఏదైతే ఏ జన్మ కావాలనో కోరుకుంటున్నావు కదా, ఆ తల్లి గర్భంలో పంపాలి కదా. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి స్వర్గానికి కానీ నరకానికి కానీ తీసుకెళ్తాయి. అంటే నువ్వు ఇమీడియట్గా అనుభవించవలసినటువంటి పుణ్యఫలాలు లేట్గా అనుభవించాలంటే స్లో పాయిజన్ లాగా ఒకటి, ఇమీడియట్ పాయిజన్. సైనైడ్ వేసుకున్నాను అనుకో వెంటనే ఫలితం ఇస్తుంది. ఇంకేమైనా స్లో పాయిజన్ తింటున్నాను అనుకో కొంతకాలానికి ఫలితం ఇస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్న కర్మలు ఇప్పుడే ఫలితం ఇచ్చే ఉన్నాయో కొన్నాళ్ళకు ఫలితం ఇచ్చే ఉన్నాయో నాకు తెలియదు కదా. నీ పుణ్య పాపాలు అనుభవించడానికి నీ మనస్సు నీ ప్రాణము 2 ఉన్నాయి నీకు. నీ లింగదేహం, దాని పేరు లింగదేహం అని పెట్టాము మేము పేరు. అంటే నీ వాసనలు. దీన్ని తీసుకుని నువ్వు నీ లోకాలకు వెళుతున్నావు. నువ్వే వెళుతున్నావు. ఎవడు నేను తీసుకెళ్ళక్కర్లేదు. నేను తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు. నీ ప్రాణం ఉంది నీ దగ్గరే, నీ నామం ఉంది, నీ ఆలోచన నీ దగ్గరే ఉంది. ఈ ఇద్దరే కదా పోయింది. ఈ ఇద్దరు లేని శరీరాన్ని మనం కాల్చేసాం. ఈ ఇద్దరిని కాల్చలే. నాకు సెన్స్ ఉండగా నన్ను తీసుకుని మీరు కాలుస్తా ఉంటే నేను కాలవనిస్తానా? అంటే నా స్పృహ పోయింది. అదే నా ఎనర్జీ. అది తీసుకుని పోయినా నేను. అది తీసుకున్న తర్వాతే ఇది పడిపోతున్నది. అంటే ఇప్పుడు నేను చచ్చానందామా నేను బతికానందామా? ఇప్పుడు అర్జున చచ్చిపోయినావు అంటున్నావే, కాల్చేసాము నేను చూస్తున్నానని. ఇప్పుడు దేన్ని కాల్చారు నువ్వు ఆలోచించు. శరీరాన్ని కదా. నేను శరీరమా? నేను ఉన్నంతసేపు శరీరాన్ని కాల్చలేదు కదా. కదా. ఇప్పటి వరకు నేను స్మృతి ప్రాణం. ఇప్పటి వరకు నాపై, తర్వాత నేను ఆత్మనని తర్వాత తెలుస్తుంది. ఇప్పటి వరకు నీకు తెలిసినంతలో ఎవరుంటే దీన్ని కాల్చటం లేదు? స్మృతి, జ్ఞానము ప్లస్ ప్రాణం. కర్మ కాదు, కర్మ నా దగ్గరే ఉంటుంది కదా. స్మృతి నా ప్రాణం. ఇవి 2 ఉంటే నన్ను కాల్చటం లేదు. అంటే కాలుస్తున్నారంటే ఇవి 2 వెళ్ళినాయి. ఈ 2టికి ఇప్పటి వరకు జీవుడు అని పేరు పెట్టుకో అర్జున. ఇప్పుడు జీవుడు చచ్చిపోతున్నాడు. జీవుడు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతున్నాడు. జీవుడు ఈ శరీరంలోకి వచ్చాడు కదా. ఆ తల్లి గర్భంలో ఇంకో శరీరంలో ఎవరెవరు వచ్చారు? మళ్ళీ జ్ఞానము, మళ్ళీ ప్రాణం. జ్ఞానం ముందు వచ్చి చేరింది, ప్రాణం బయటికి రాగానే పిలిచాడు. తల్లి గర్భంలోంచి బయటికి రాగానే ఏ తల్లి గర్భంలోకో వాడి వాసన వాడిని తీసుకెళ్ళింది. వాడికి అక్కడ ఇంద్రియాలు రావాలి కదా. ఒక తల్లి కడుపులో వీడు వెళ్ళి చేరిన తర్వాత వీడికి ఇంకోడెవడో వచ్చి ఆ ఇంద్రియాలన్నీ అసెంబ్లీ చేస్తే తయారు చేసి అంటించటల్లా.
తల్లి కడుపులో తల్లి కూడా వాడిని తయారు చేయటల్లా, కరెక్ట్. తల్లి కూడా తయారు చేయటల్లా. మరి వాడు ఎట్లా తయారవుతున్నాడు? వీడి దగ్గర ఉన్న వాసనలు ఎటువంటివి అంటే మ్యాగ్నెట్ లాంటివి. వీడి దగ్గర వీడి ప్రాణమును వీడి స్మృతి ఉంది కదా, వీడి దగ్గర వాసనలు ఉన్నాయి కదా, ఇవన్నీ కలిసి ఒక లింగ శరీరం అని చెప్పుకున్నాం కదా. ఈ లింగ శరీరం ఒక మ్యాగ్నెట్ లాగా ఊహించుకోను, అయస్కాంతం లాగా. అయస్కాంతం ఎక్కడ ఉంటుందో అక్కడికి ఇనుప ముక్కలన్నీ ఒక్కొక్కటి వచ్చి దాన్ని తగులుకోవాలి. ఇప్పుడు పృథ్వీ నుంచి ఒకటి, ఆపస్సు నుంచి ఒకటి, తేజస్సు నుంచి ఒకటి, వాయువు నుంచి ఒకటి, ఆకాశం నుంచి ఒకటి, వాళ్ళ అంశాలనే ఇనప ముక్కలను ఈ తల్లి కడుపులో ఉన్న ఈ లింగ శరీరానికి అంటించినాయి. ఇప్పుడు అసెంబ్లీ అయినాడా? వాడే అసెంబ్లీ అయినాడా? ఎవడన్నా అసెంబ్లీ చేశాడా? వీడిని వాడే అయినాడు కదా. అంటే వాడి దగ్గర ఒక శక్తి ఉంది, ఆ శక్తి వీటిని తీసుకుంది. ఎట్లా లాక్కుంది అంటే తల్లి కడుపు అడ్డం ఉండంగా ఎట్లా లాక్కుంది అంటే తల్లి శరీరంలో నుంచి రక్తం లాక్కుంది, ఎముకల్లో నుంచి ఎముకలు లాక్కున్నది, మాంసంలో నుంచి మాంసం లాక్కున్నది. చూడు, అన్ని సప్తవిధ ధాతువులు అమ్మ శరీరం నుంచి లాక్కున్నాడు. అంటే అమ్మ వద్దు అనుకుంటే కూడా ఒక్కొక్కళ్ళు ఈ బిడ్డ నాకు అక్కర్లేదు అని అనుకుంటారు. అంటే ఇల్లీగల్ పిల్లలు ఎవరన్నా అనుకో, ఆ బిడ్డను చంపేయాలనుకుంటుంది తల్లి. అటువంటి బిడ్డకు కూడా తల్లి శరీరంలోంచి ఆహారం వెళ్తోంది. ఆమె వద్దనుకున్నా కూడా దానికి ఇవ్వకుండా ఉండలేకపోతుంది. అంటే అది ఆ బిడ్డ తీసుకుంటున్నాడా, ఈ తల్లే ఇస్తోందా? ఆ బిడ్డలో జన్మించాలి అనేటువంటి జ్ఞానం ఆ లింగ శరీరం తల్లి శరీరంలో నుంచి ఇవన్నీ లాక్కుంటోంది. అందుకనే తల్లికి వాత్సల్యము అని పెట్టారు. వాత్సల్యము అని ఎందుకన్నారంటే ఇన్ రిటర్న్స్ కోరకుండా ఇది ఇచ్చేస్తోంది. అమ్మ నువ్వు మళ్ళీ ఆవిడికి రక్తం ఇస్తావని ఆవిడ నీకు శరీరం ఇవ్వలే, నువ్వు మళ్ళీ కండరాలు ఇస్తావని ఆవిడ ఇవ్వలేదు కదా. అసలు నువ్వేమి ఇవ్వవు అప్పటికి. ఒకవేళ అమ్మ కిడ్నీ పోతుందనుకో, ఈ కొడుకు కిడ్నీ ఇవ్వాలంటే అమ్మో నేను ఎట్లా ఇస్తాను? ఆ అమ్మ నీకు ఆలోచించకుండా ఇచ్చేసింది. అంటే నేను ఇవ్వను అన్నా కూడా ఆవిడకి అదే కదా. కాన్సెప్ట్ ఆ అమ్మ శరీరంలో నుంచి, అమ్మ శరీరం అంటే ఏమిటి అంటే మళ్ళీ పంచభూతాలే. అమ్మ శరీరం కూడా పంచభూతాలే. ఆ పంచభూతాల్లోంచే నీకు వచ్చింది. అంటే ఇప్పుడు తీసుకుండే ప్రాసెస్ చేస్తున్నావు. దీంట్లో నుంచి బయటికి రాగానే నువ్వు ప్రాణం తీసుకోవడము ఇవ్వడము రెండు చేస్తావు. ఇది క్రియ. ఏది క్రియ? ప్రాణం ఎప్పుడు ప్రవేశించిందో క్రియ మొదలైంది. జ్ఞానం ఎప్పుడు ప్రవేశించిందో అంటే స్మృతి, నీకు జ్ఞానం ఎప్పుడుందో అప్పుడు వీడు ఆలోచిస్తాట, చాచా నేను చాలా తప్పు చేశాను, మళ్ళీ వచ్చి ఈ కడుపులో పడ్డాను, ఈ మూట ఉన్నంత వరకే కదా నాకు ఈ కడుపులో పడే వ్యవహారం ఉంటుంది. అంటే ఈ డబ్బా వాసనలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే ఎన్ని జన్మలకు కావాల్సిన వాసనలు ఉన్నాయి నీ దగ్గర. ఎన్ని కోట్ల జన్మలో ఎత్తే వాసనలు ఉన్నాయి. ఇప్పుడు జ్ఞానం కలిగితే ఏమవుతుంది? ఇది నేను వింటే నాకేమవుతుంది అంటే ఇప్పటి నుంచి నిప్పు పెట్టాను. నీ డబ్బాకి నిప్పంటిచ్చేసాం. ఇప్పుడు ఇది రోజు శాఖం తీసుకుంటా ఉంది. ఈ శాఖం వేడి తీసుకొని ఏమవుతుందంటే ఈ విత్తనంలో మొలకెత్తే గుణాన్ని ఇది పోగొడుతుంది. కరెక్ట్ కరెక్ట్. నీకు అర్థం కాలే? నువ్వు ఏ ధ్యానం అన్నా చెయ్యి, ఏదన్నా చెయ్యకపో, నీ డబ్బాలో గింజల్ని వేయిస్తున్నది. ఒక్కసారి కాక తీసుకుని వేడి ఎక్కిన గింజలు మళ్ళీ నీకు భూమిలో పెట్టినా మొలకెత్తావు. మరి ఇది నీకు పుణ్యం కదా, అందుకని వినరా అని చెబుతాడు. ఏ రోజు మొదలు పెడితే ఆ రోజు నుంచే నీకు మొదలవుతుంది. మిగిలినవన్నీ నీకు ఇట్లాంటివి. నువ్వు ఒక యజ్ఞం చేసావు, పుణ్యం వస్తుంది. ఒక సత్యనావ్రతం చేసావు, అసలు కామ్యమే లేదు. సత్యనావ్రతం అంటే కామ్యమే చేస్తావు, కోరికతో చేస్తావు. ఆ కోరిక తీరితే సరే, తీరింత సంతోషపడతావు, తీరకపోతే ఈ దేవుడు ఏం పూజ చేసినా ఏం లాభం లేదు తిడతావు. ఉపాసన, కర్మ ఉపాసన, అవి రెండు. ఇది జ్ఞానం. దేహాత్మభావం ఉంటే కర్మ చేస్తావు,
నీకు జీవాత్మ భావం ఉంటే ఉపాసన చేస్తావు, ఉపాసన చేసి పుణ్యానికి వెళుతున్నావు, పుణ్యం సంపాదించుకుంటున్నావు, పుణ్యలోకానికి వెళుతున్నావు, అట్లాగే నరకానికి వెళుతున్నావు. పుణ్యం అయిపోయేదాకా అక్కడ ఉంచుతారు. అది అయిపోయిన తర్వాత అదరా నాయన ఇంకా పో, మళ్ళీ సంపాదించుకురాపో, మళ్ళీ నెడతారు ఇక్కడికి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. సంపాదించే లోకం ఇది, అనుభవించే లోకం అది. ఇక్కడ అనుభవం కూడా ఉంది, ఇక్కడ సంపాదన కూడా ఉంది. అక్కడ సంపాదన లేదు, అనుభవం మాత్రమే ఉంది. అనుభవం అయితే నీ కర్మ అయిపోతుంది. అంటే కర్మ మొత్తం ఈ సంచితం అంతా అయిపోదు, అప్పటికి నువ్వు అనుభవం అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తావు. ఇప్పుడు నువ్వు ఆలోచించుకోవచ్చున, టెంపరీగా ఈ పుణ్యఫలం తీసుకుని నేను వేరే లోకాలకు వెళ్ళి అక్కడ సుఖాలు అనుభవించి మళ్ళీ ఇక్కడికి వచ్చి పడి మళ్ళీ సంపాదించుకోవడం, మళ్ళీ పోవడం, పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావటం, మళ్ళీ లోకాలకు వెళ్ళటం, పుణ్యం అయితే పుణ్యం, పాపం అయితే పాపం అనుభవించడం, అది సంతోషంగా అనుభవించడం, ఇది ఏడుస్తూ అనుభవించడం. ఈ రెండు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం, మళ్ళీ ఇక్కడ అనుభవించటం. ఇది నీకు బాగుంటుందా? లేదు ఇంకా పుట్టింది ఏదో పుట్టాను, పెరగడం అయిపోయింది, ఇంకా ఇప్పుడేదో జ్ఞానం సంపాదించుకుని నా గింజలన్నీ వేయించుకుని నేను మళ్ళీ పుట్టను అని అనుకుంటున్నావా? మళ్ళీ పుట్టను అనుకుంటే ఇమీడియట్గా నీకు పుట్టకుండా ఉండే ఉపాయం అయితే లేదు. నువ్వు ఈ సాధన చేసుకోవాలి, నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకోవాలి, ఈ క్లాసులో నువ్వు ఎంటర్ అవ్వాలి. ఇది ఎంటర్ అయితే కొంతకాలం అయిపోయిన తర్వాత నువ్వు అచీవ్ చేయలేక కనుక నువ్వు దేహం చాలిస్తే నీకు మళ్ళీ మానవ శరీరం ఇచ్చి, అప్పుడు నేను మానవ శరీరం ఇవ్వలేను నీకు. ఇప్పుడైతే నేను మానవ శరీరం నీకు ఇవ్వగలను. ఒకవేళ ఇప్పుడు నీ ప్రారంభం 60 ఏళ్ల నుంచి నువ్వు చేసింది చాలా ఎక్కువ శక్తిగా లేకపోతే నేను ఇచ్చేసి సరిపోతుంది. అది ఉందో లేదో నీకు తెలియదు కదా. ఈ జన్మలోనే నువ్వు సంపాదించుకుంటే మరీ సంతోషం. నువ్వు ఆలోచించుకో అర్జున. ఇప్పుడు నువ్వు దేహివా దేహమా నాకు చెప్పు. దేహినోస్మిన్ యథా దేహే అని చెప్తున్నాడు కృష్ణుడు. అస్మిన్ దేహే, అస్మిన్ అంటే ఈ శరీరంలో, దేహే దేహి, ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు నీకు. ఒక దేహము, ఒక దేహి. దేహి అంటే దేహం కలవాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఈ ఇల్లు నువ్వు కాదు, ఈ ఇల్లు నువ్వు కట్టుకున్నావు. కట్టుకున్న ఇంట్లోకి నువ్వు ఎప్పుడు వస్తున్నావు అంటే, ఇంట్లోకి వెళ్ళంగానే ఇల్లు నన్ను బంధిస్తుంది అంటే ఇంట్లోకి రావు నువ్వు అసలు. ఈ హాల్లో నువ్వు కూర్చున్నావు, ఈ హాల్లోంచి నువ్వు లేచి నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోగలగాలి. అప్పుడే ఇందులోకి వచ్చి కూర్చుంటావు. నువ్వు వచ్చావంటే ఇందులో స్టకప్ అయిపోతావు అని చెప్పాను అనుకో, నువ్వు ఇందులోకి రావు. అర్థమైందా? దేహినోస్మిన్ యథా దేహే, ఈ దేహంలోకి దేహి అనేవాడు ఒకడు వచ్చాడు. ఆ దేహి అనేవాడు ఎవరు? నీ స్మృతి, నీ ప్రాణం కదా. ఈ దేహం అనేది రూపం, నామం రూపం క్రియ మూడే కదా నీకు ఇక్కడ వచ్చినవి. ఈ దేహము నీవు దేహివి, ఈ దేహం నీ రూపం. ఈ దేహివి నీవు అంటే ఏమిటి? నీ స్మృతి, నీ జ్ఞానం, నీ ప్రాణం. నీ ప్రాణము నీ జ్ఞానము వెళ్ళిపోతున్నాయి. అందుకని వాటికి దేహి అని పేరు పెట్టాను, ఇది దేహము అని పేరు పెట్టాను. అర్జున, ఇప్పుడు దేహం మరణిస్తుంటే దేహి చచ్చిపోతాడు అంటున్నావే నువ్వు? ఆలోచించు. ఆ దేహిగా నువ్వు చావలేదు, నేను చావలేదు, ఈ రాజులు చావలేదు. దేహంగా అందరూ చచ్చేవాడే. ముందు దేహాన్ని దేహిని వేరు చేయి అర్జున. వేరు చేసి నువ్వు మాట్లాడితే నత్వేవాహం జాతునాశం, ఆ జీవుడు అనేటువంటి ఆ దేహి జాతు పుట్టలేదు వాడు. ఎందుకంటే ఎప్పుడు పుట్టాడని చెబుతావు వాడిని? ఏ దేహం ధరించినప్పుడు వాడు పుట్టాడంటావు? ఎన్నో దేహాలు ధరించాడు. అట్లా ఇప్పటికి 84 కోట్ల జీవరాశుల దేహాలు ధరించాడు. వాడు ఎట్లా ధరిస్తున్నాడంటే ఇంకా చెప్తాడు. ఇక్కడ చాలా మంచి విషయం కూడా చెబుతాడు. ఏమిటంటే, ఒకడు 75 ఏళ్ళు బతికాడు కదా. 60 ఏళ్ల తర్వాత వాడికి జ్ఞాన సంబంధమైన వాడు ఎవడో నాలాంటి వాడు దొరికి వాడికి వెంటబడి బోధ చేశాడు. ఒక 75 ఏళ్ళ వాడికి ఎవడు దొరకలే.
వాడు దేహాత్మభావంతోనే చచ్చిపోయి 30% మార్కులే తెచ్చుకున్నాడు వాడు. ఓకే. దేహాత్మభావంతోనే 75 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు బతికాడు. చూస్తున్నాం కదా మన ఎంతమంది చూడలే. వాడు బతికాడు. ఇప్పుడు వాడు చచ్చిపోయినాడు. చచ్చిపోవడం అంటే దేహమే వదిలేశాడు. వాడు దేహం వదలాలి, నువ్వు దేహం వదలాలి, జ్ఞాని దేహమే వదలాలి. ఎందుకంటే దేహి కాదు కదా, దేహి దేహాన్ని వదిలేస్తాడు. ఎట్లా? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, చినిగిపోయిన బట్టలు అయితే విప్పి పారేస్తున్నాము, కొత్త బట్టలు ఎట్టా కట్టుకుంటున్నాము. దేహి దేహం అనేటువంటి కొత్త బట్టల్ని ఎప్పుడూ కట్టుకుంటూ ఉన్నాడు. ఆ దేహం ఎటువంటి దేహం తెచ్చుకుంటున్నాడు అనేది వాడి పుణ్యం మీద ఆధారపడింది. ఒకడు దేహాత్మ భావన కలిగి కేవలం సుఖపట్టం, అర్థకామాలే, డబ్బు సంపాదించడం, పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవడం, తినడం, తాగడం, కావో పీవో అవరు మజా ఉడావో, వీలైనంత టీవీలు చూడు, సినిమాలు చూడు, ఏదో టైం అంతా స్పెండ్ చేయి. వాడు 75 years బతికాడు, వాడు చచ్చిపోయినాడు. ఇప్పుడు వాడు ఎటువంటి జన్మకి వెళ్ళాలి? వాడి ఊహలేమో చాలా గొప్ప గొప్పగా ఉన్నాయి. ఇక్కడ కర్మ చూడబోతే లేదు. వాడి డబ్బాలో వాసనలు ఆ ఊహలకి వాడు వాడు మరి వాడు బిల్ క్లింటన్ అవ్వాలని అనుకుంటున్నాడు. వాడి కొడుకు అవ్వాలను, ఇందిరాగాంధీ కొడుకై పుట్టాలను. బట్ ఏది వాసన బలంగా ఉందో ఆ వాసనకి పోతుంది. వాసనకైనా కర్మ లేకపోతే వస్తాడు వాసన ప్రకారం జన్మ. నీకు కర్మ ఉండాలి కదా. ఈ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి హేమ. అవును. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, నేను ఇక్కడి నుంచి ఇండియా వెళ్ళాలని టికెట్ అడుగుతున్నాను. వాడు $1500 $1600 అవుతాయి అన్నాడు. నా దగ్గర $5 ఉన్నాయి. అప్పుడు అప్పుడు $100 ఉన్నాయి అనుకో. పోనీ $5 $120 ఉన్నాయి నా దగ్గర. ఆ $120 సియాటల్ దాకా పోయిరా పో అంటాడు. నీ దగ్గర $120 ఉన్నాయి, నువ్వు ఇండియా పోతానంటే నేను ఇయ్యను టికెట్, నీకు ఫ్లైట్ ఎక్కే టికెట్ ఇస్తాను, నీ దగ్గర ఉన్న డబ్బులకి సరిపడా కదా. ఇప్పుడు వాడు జన్మకి వెళ్ళాలి. నాకు కోరికలు చాలా ఉన్నాయి, నాకు దానికి తగ్గంత కర్మ లేదు నా దగ్గర. అంటే అంత పుణ్యకర్మ లేదు. నేనేమో ఇందిరాగాంధీ ఇంట్లో కొడుకుగా పుట్టాలనుకున్నాను. ఇప్పుడు నా కర్మ ప్రకారం ఇందిరాగాంధీ ఇంట్లో చెట్టుగా పుట్టిస్తాను. ఇందిరాగాంధీ ఇంట్లోనే పుట్టిస్తాడు, ఓ చెట్టుగా పుట్టాయి కదా. చెట్టుగా పుడితే చూడు నాకు ఎంత కష్టం కదా. చలి బాధలు నేనే తట్టుకోవాలి, జడ కదా. దానికి అసలు ఏమీ మనస్సు ఉంది, అనుభవించడానికి లేదు. ఎవరైనా చెట్టు కొట్టేస్తుంటే నన్ను ప్రొటెక్ట్ చేసుకున్నామంటే కూడా వీలు లేదు. స్థావర జంగమ ఇటువంటి జన్మలు, కొండల్లాంటి జన్మ, లేకపోతే మరి స్థావరాలు అంటే అవే కదా, చెట్ల లాంటి జన్మ, లేకపోతే స్వేదజాలు, పేలు, దోమలు, మసక జాలం అంటాడు, దోమలు, ఈగలు, 3 నెలలో 4 నెలలో 3 రోజులు 10 రోజులు వాటి జన్మ అంతా అంతే కదా. ఇవన్నీ కూడా జన్మలే. అవి పుట్టాయి, అవి చచ్చిపోతాయి, మళ్ళీ పుడతాయి, మళ్ళీ చస్తాయి. అట్లా 84 కోట్ల జీవరాశుల జన్మలు ఎత్తి అర్జున ఆ కర్మఫలాలన్నీ అయిపోయి ఇంకా నీ దగ్గర ఉన్న మిగిలిన పుణ్యంతో మానవ జన్మ ఇచ్చాను నీకు అన్నాడు. ఇప్పుడు మానవ జన్మ ఎంత గొప్పదో ఆలోచించు. ఈ జన్మలో నీకేమిటంటే తత్ సృష్ట్వా తదేవానుప్రావిశ్యత్ అంటుంది ఉపనిషత్తు. ఉపనిషత్తు ఇట్లాగే చెప్తుంది, ఒక్క సెంటెన్స్లో చెప్తుంది. మనం అర్థం కాక చచ్చి తలకాయ పగల కొట్టుకోవాలి. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్ అంటుంది. అంటే మానవ దేహాన్ని సృష్టించి దేహినోస్మిన్, దేహిగా ఎవరున్నారంటే పరమాత్మ నేనే వచ్చి కూర్చున్నాను అన్నాడు. ఏమిటి తనే వచ్చి కూర్చున్నాడు అంటే నీ దగ్గర అద్దం పెట్టాను అన్నాడు. నీ అద్దంలో పడ్డ బొమ్మ, నా అద్దంలో పడ్డ బొమ్మ నా బొమ్మనా ఇంకోటి బొమ్మనా? నా బొమ్మే పడుతుంది కదా నా అద్దంలో. అట్లా అర్జున నీ బుద్ధి అనే దర్పణాన్ని నేను పెట్టి నీకు నా బొమ్మ నీ దాంట్లో పడేటట్టు చేశానురా. అంటే నువ్వు నేనేను. మనిషికి ఒక్కడికే తత్వమసి మహావాక్యం చెప్తున్నాడు, పశువులకి జంతువులకి వాటికి చెప్పడం లేదు. ఎందుకని? నిన్ను సృష్టించింది నీ కర్మే సృష్టించిన నీ శరీరాన్ని.
నీ లోపల బుద్ధి అనేదాన్ని ఒకదాన్ని నేను అద్దంలాగా పెట్టాను. ఆ అద్దంలో నా బొమ్మే పడిందిరా నీ అద్దంలో. ఎందుకంటే ఎదురుగా ఉన్నవాడిని నేనే కదా, అవును. పరమాత్మ నేనే. అద్దం పెట్టాను అక్కడ. ఇక్కడ అద్దం పెట్టాను అంటే నా బొమ్మ ఆటోమేటిక్గా దాంట్లో పడుతుంది. ఇప్పుడు నీ అద్దంలో పడ్డ బొమ్మ నాదేరా అంటున్నాడు. అంటే నువ్వు నాలాగే ఉన్నావురా అని చెప్తున్నాడు. నువ్వు నాలాగే ఎందుకున్నావు అంటే దానికి ఉపనిషత్తు అంటుంది రూపో రూపో ప్రతిరూపో బభూవ అంటుంది. ఇట్లనే చెప్తుంది హేమ, ఇట్లనే చెబుతుంది హేమ. ఇది ఒక్కొక్కటి అర్థం కావడానికి ఎన్ని నైట్స్ కూర్చుని నేను ఆలోచించాను చూడు. రూపో 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 ప్రతిరూపో బభూవ అంటారు. అంటే ఏమిటి? ఒక రూపం నుంచి అలాంటి రూపమే వస్తున్నది. ఒక మనిషికి మనిషి కోడి పుట్టటంలే, No. ఒక మనిషికి కుక్క పుట్టటంలే, ఒక మనిషికి మనిషే పుడుతోంది. రూపో రూపో ప్రతిరూపో బభువ. ఇప్పుడు మీ ఇద్దరు రూపాలు, ఇదో రూపం ఇదో రూపం. ఈ ఇద్దరు రూపాలకి ఎవడు పుట్టాడు? ఇంకొక ప్రతిరూపం. వీళ్ళ ప్రతిరూపమే వాడు అంటారు. ఎందుకంటే దీంట్లో ఏముంటుందో వాడిలో ఏముంటుందో సేమ్ వాళ్ళు అవి ఉండాలి. అప్పుడే కదా వీడు వాడి కొడుకు అంటున్నాడు. కరెక్ట్. రూపో రూపో ప్రతిరూపో బభూవ అని చెప్పి పరమాత్మ పురుషుడు, అమ్మవారు స్త్రీ. ఆవిడే ఆయన, వాళ్ళిద్దరే మనకు అందరికీ అమ్మ నాన్న. మనందరికీ కూడా తల్లిదండ్రులు పరమాత్మ, ఆయన మాయ, ఆవిడ స్త్రీ. ఆవిడ స్త్రీ అన్నా ఆవిడ త్రిగుణాతీతమైన, త్రిగుణాలతో ఉన్నటువంటిది. దైవీ హేషా గుణమయ్యి మమ మాయ కదా, ఆయన మాయ. నా మాయ స్త్రీ, నేను పురుషుణ్ణి. అందుకని ఈమెను జగత్ప్రసూవు అన్నారు. ఈ జగత్తునంతా ఆవిడే ప్రసవించింది పో అన్నాడు. లలితా సహస్రనామాల్లో జగత్ ప్రసవించింది ఆవిడ. కాబట్టి మనం అందరం ఆవిడ సంతానం. ఆవిడ సంతానమై ఆవిడ పోలికలు రావాలి, ఆయన సంతానమై ఆయన పోలికలు రావాలి మనకు. రూపో రూపో ప్రతిరూపో బభువ అంటే అదే కదా. ఆయన రూపం ఏమొచ్చింది అంటే నేను అనే ఉన్నాను అన్న భావం వచ్చింది. ఉన్నాను సద్రూపం అయింది. ప్రతివాడు ఏరా ఉన్నావా? ఉన్నాను అంటాడు. ఏరా కనిపిస్తున్నావా? ఏం కనపట్టలే, నేను ఎదురుగా కనపడుతుంటే నన్ను ఉన్నావా లేవా అంటాడు. చిద్రూపం ఆవిడ రూపం. ఆయన సద్రూపం, ఆవిడది చిద్రూపం. అంటే సచ్చిత్తులు అనేటువంటివి ప్రతి ఒక్కళ్ళలో ఉన్నాయి. అందుకే దేవుడికి మనలాంటి ఆకారమే. దేవుడు బొమ్మ చేశాడు ఒకడు. ఎందుకు దేవుడిని మనలాగా చేశాడు? ఆయనకి చేతులు పెట్టాడు, కాళ్ళు పెట్టాడు, మనలాగా పంచ కట్టాడు, మనలాగే ముక్కు పెట్టాడు, కళ్ళు పెట్టాడు, చెవులు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? దేవుడిని నిజంగా వీడు చూసి వచ్చాడా ఇట్లా ఉంటాడా అని? దేవుడే చెప్పాడు, ఒరే అద్దంలో పడ్డ నా రూపాన్ని నువ్వు రా అన్నాడు. అంటే నువ్వు ఆయన ప్రతిరూపాన్ని అన్నమాట. కాబట్టి నీలాగా ఆయన ఉండాలి. ఉపనిషత్తు వాక్యం ప్రకారం భగవంతుడు నీలాగా ఉండాలి. నీలాగా. అందుకే రామకృష్ణ పరమహంస వివేకానందుడు అడుగుతాడు, నారాయణ సెంటెన్స్ పూర్తిగా చూడు అంటే అన్ని చదువుకున్న వాడికి కన్సాలిడేట్ చేసుకుని దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలో వాడికి తెలుస్తుంది. నువ్వు అచ్చగా చదువుకొని నీకు తెలియదు. అందుకని నువ్వు కొడుకు అని ఎవరినైతే అంటున్నావో వాళ్ళు నీ లక్షణాలు ఉండి తీరాలి. నీ లక్షణాలు లేకపోతే నువ్వు వాడిని కొడుకుగా అంగీకరించవు. అట్లాగే దాని లక్షణాలు లేకపోతే వాడిని కొడుకుగా అంగీకరించవు. ఈ ఇద్దరి లక్షణాలు ఉండాలి. ఆ అమ్మవారిలో వీరమాత జగత్ప్రసూహు, వియత్ప్రసూహు. ముందు వియత్తున ఆకాశాన్నే కన్నది ఆవిడ. ఆకాశాన్ని కన్నది వాయువుని కంటుంది, వాయువుని కన్నది అంటే బ్రహ్మాండంలో మొత్తం 5 భూతాలని ఆవిడే ప్రసవించింది. ఇక్కడ శరీరంలో కూడా 5 కోశాలను పంచకోశాంతర స్థిత అమ్మవారి పేరు. అసలు సహస్రనామాలు చెప్తే మొత్తం వేదాంతమే వచ్చేస్తుంది. ప్రతివాడు ఇది ఉన్నదే అంటున్నాను, ఉన్నది అని చెప్తున్నావు. ఈ ఉన్నది ఏమవుతోంది అంటే కనిపించింది నీకు, లేకపోతే ఉన్నదని ఎట్లా చెబుతావు? ఇప్పుడు దీంట్లో శబ్దస్పర్శ రూపరసగంధాలు తీసేసి ఉన్నది కనిపిస్తోంది అన్నవి 2 పరమాత్మ లక్షణాలు. అవి వేరు చెయ్యి, నీకు పరమాత్మ తెలిసిపోతాడు.
ప్రతి వస్తువులో శబ్దం ఉంది, ఒక శబ్దం, స్పర్శ, ముట్టుకుంటే కొయ్య, ఒక రూపం ఉంది, నాలుగుతో టచ్ చెయ్యి, బాగుందా బాగలేదా అని కదా, ఒక రుచి ఉంది, ఏదో ఒక రుచి Yeah. కదా, ఒక వాసన ఉంది. శబ్దస్పర్శ రూపరస గంధాల 5 పంచభూతాల లక్షణాలు దీంట్లో ఉన్నాయి. దీంట్లో ఇది కాక దీనికి ఒక నామం, ఒక రూపం ఉంది. అంటే సోఫా అనే పేరు, ఒక కుర్చీ అనేటువంటి ఒక పేరు, ఒక ఆకారం ఉంది. 7 ఉన్నాయా? ఇది కాక కుర్చీ ఉంది అంటున్నావు, Yeah. శవం ఉంది అంటున్నావు, కిటికీ ఉంది అంటున్నావు. కిటికీ అంటే సరిపోలే, ఆ ఉన్నది ఏమిటి? Yeah. ఉన్నది నాకు చూపించు. ఉన్నది పరమాత్మ లక్షణం, Yeah. పరమాత్మ సద్రూపం. సత్తు చిత్తు ఆనందం కదా పరమాత్మ యొక్క స్వరూపం, సచ్చిదానందాలు. చిత్ అనేది అది ఉందని నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే నాకు కనిపిస్తున్నది. ఇప్పుడు కనిపించటము అనే దానికి రూపం చూపించు. లేదు. No. కనిపించటము, ఉండటము. దేనికి కనిపిస్తోంది చూడు, నువ్వు దేనికి కనిపిస్తోంది? కళ్ళకి కనిపించింది అంటావు, కాదు కళ్ళు మూసేసుకో. ఇప్పుడు హిమాలయ పర్వతం నీకు కనిపించిందా? గోల్డెన్ గేట్ నీకు కనిపించిందా? మరి కంటితో చూస్తావా? మనసు. మనస్సుతో చూస్తున్నావు. కాబట్టి మనస్సులో ఏముంది, దేంతో నువ్వు దానికి గ్రహిస్తున్నావు? స్ఫురణ. నా జ్ఞానం ఉందంటున్నావు. నీ జ్ఞానంతో నువ్వు గోల్డెన్ గేట్ని చూడగలుగుతున్నావు. నీ జ్ఞానంతో నువ్వు హిమాలయ పర్వతాలని చూడగలుగుతున్నావు కదా కదా. ఈ జ్ఞానంతోనే ఎందుకు చూస్తున్నావు? అదే చిద్రూపం. అవునవును, కరెక్ట్. ఆ చిద్రూపం నీలో ఉన్న పరమేశ్వరి. అది ఉంది అంటున్నావే, అది ఉందో లేదో లోపల వెతుక్కో. ఒంటరిగా కూర్చున్నప్పుడు నాలో ఉన్నదేది, నాలో ఇదంతా చూసేదేది అని అనుకుంటుంటే అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ, అమ్మవారి పేరు మళ్ళీ వచ్చేసింది. అంతర్ముఖ సమారాధ్య, నువ్వు లోపలికి వెళ్ళావో నీకు ఆవిడ దొరుకుతుంది. ఆవిడ పట్టుకోవడానికి అదే తేలిక. బహిర్ముఖ సుదుర్లభ, గురుదేవులు అనేవాళ్ళమ్మా ఎక్కడా అక్కర్లే, కమోడ్లో కూర్చొని ఆలోచన చేయి. నాకు ధ్యానం చేసుకోవడానికి టైం లేదు, నాకు చోటు లేదు. నీకు చోటు ఎందుకు ఉండడం? స్నానం చేస్తూ ఇదే ఆలోచించు కదా. అంతర్ముఖ సమారాధ్య, నువ్వు లోపలికి పోతేనే ఆవిడ నీకు దొరుకుతుంది, ఎందుకంటే నీ లోపల ఉంది. కరెక్ట్. దాన్ని పట్టుకో అర్జున. దేహి, వాడు దేహి, వాడి గురించి ఇంకా చెప్పాలి. ఇది అవ్వదు తొందరగా, నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ చెప్తా. ఏమో ఇంకా ఏమన్నా సందేహం ఉంటే అడగండి. ఇంకా 10 నిమిషాలు అయితే 2 గంటలు పోతుంది. అడగండి, ఏదన్నా అడగరా. ఏం సందేహమే రాలేదా? పోరా.